శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ శ్రీ వేదవ్యాసాయ నమ హరి ఓం. జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్తేష్వభిఘ్నస్వరార్తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే విహ్యంతి యం సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి సృష్టిస్థిత్యప్యయేహాదితమో బంధమోక్షాశ్చ యస్మాత్ అస్య శ్రీ బ్రహ్మరుద్ర ప్రభృతి సుర నరద్వీష శర్కాత్మకస్య విష్ణోర్వ్యస్తాః సమస్తాః సకలగుణనిధిః సర్వదోషవ్యపేతః పూర్ణానందావ్యయో యో గురురపి పరమశ్చింతయేతం మహాంతం అగణ్య దివ్యోరుగుణార్ణవః ప్రభుః సమస్త విద్యాధిపతిర్జగద్గురుః అనంతశక్తిర్జగదీశ్వరేశ్వరः సమస్తదోషాతివిదూర విగ్రహः లసతు శ్రీమదానందతీర్థేందుర్నో హృదంబరే ద్వచశ్చంద్రికా స్వాంతసంతాపం వినికృంతతి యం ప్రౌరజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోపి నేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. యస్య వాక్ కామధేనుర్నః కామితార్థాన్ ప్రయచ్చతి సేవేతం జయయోగీంద్రం కామబాణచ్ఛిదం సదా. నౌమి న్యాయసుధాధికృత్య మునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందేహం సవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రతరాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్. సత్యాభినవజో వేదవేత్తా గుర్వర్పితా కిలః సత్యాధీశోऽవతు మాం నిర్జితాశేషమాయివక. సత్యధీరకరాబ్జోత్తః జ్ఞానవైరాగ్యసాగరः సత్యజ్ఞానాఖ్యతరణిः స్వాంతద్భాంతం నికృంతతు. విద్యాయాం విబుధాచార్యం వేదజ్ఞానాబ్ధిచిందిరం దుర్మతద్భాంతమార్తాండం సత్యధ్యానమునిం భజే. సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమి న్యాయసుధారతాన్. శాస్త్రేషు పారదర్శపానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠ విధాతారం విద్యావారిధిచంద్రం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. ఆపాదమౌలి పర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. స్వస్త్యస్తు అఖిల సన్మంగళాని సంతు. శ్లోకైక శ్రవణ పఠన మాత్రేణ కథావక్తృశ్చ శ్రోతॄణాం నిఖిల కలకృత కల్మషాపనోతన పటుతరే ధర్మాద్యఖిల పురుషార్థ సాధనీభూతే శ్రీమద్భాగవత మహాపురాణే అద్య కథా ప్రారంభే కించిత్ పూర్వకథానువాదః. శుకాచార్యుల వారు పరీక్షిత్ రాజుకు ఉపదేశాన్ని చేస్తూ దేవహూతి కర్దమ ప్రజాపతుల వివాహం, అదేవిధంగా అక్కడ సాక్షాత్తు భగవంతుడు కపిలనామకుడిగా అవతరించి తాను తన తల్లి అయినటువంటి దేవహూతికి బిందు సరోవరంలో ఉపదేశం చేసినటువంటి సాంఖ్యతత్వాన్ని విస్తారంగా చెప్పి, దాని తర్వాత ఉత్తానపాదు, అదే స్వయంభువమను యొక్క మగ సంతానం ఉత్తానపాదుడు, అతడి చరిత్రను చెబుతూ సునీతి సురుచి అని ఇద్దరు, సునీతి కుమారుడు ధ్రువుడు ఏదో ఒక చిన్న కారణం వల్ల తాను అక్కడి నుండి వెళ్ళి తపస్సుకై వెళతాడు. నారదుల వారు అనుగ్రహించి వాసుదేవ ద్వాదశాక్షరాన్ని ఉపదేశం చేస్తారు. గురుముఖంగా ఉపదేశం పొందినటువంటి విద్య సార్థకమవుతుంది అన్నటువంటి దాన్ని మనకు తెలియపరుస్తూ, ఆ విధమైనటువంటి తత్వజ్ఞానంతో భగవంతుడి స్వరూపాన్ని తెలియపరిచి ఉపదేశం చేసి పంపిస్తారు. అతి కఠోరమైనటువంటి తపస్సును కేవలం 5 సంవత్సరాల బాలకుడు తాను ఉపదేశాన్ని స్వీకరించి తపస్సు చేస్తాడు. స్వయం భగవంతుడు, వాసుదేవ రూపి అయినటువంటి భగవంతుడు వచ్చి అనుగ్రహిస్తాడు. ఏం మాట్లాడాలో తెలియదు. అప్పుడు తన అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి శంఖాన్ని కపోలానికి పెడితే అప్పటికప్పుడు స్తోత్రాన్ని చేస్తాడు. భగవంతుడు వరాన్ని ఇచ్చి అనుగ్రహిస్తాడు అన్నటువంటి అంశాన్ని వెనుకటి కథాభాగంలో మనం తెలుసుకున్నాం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ ఉవాచ ప్రజాపతేః దుహితరం శింశుమానస్య వై ధ్రువః ఉపయేమే భృమిం నామ తత్సుతో కల్పవత్సరౌ. ప్రజాపతి కుమార్తె అయినటువంటి భృమి అన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటాడు ధ్రువరాజు.
వారికి ఇద్దరు కుమారులు, కల్ప మరియు వత్సర అని చెప్పేసి. మరొక భార్య వాయుపుత్రి అయినటువంటి ఇళ, ఆమె యందు ఉత్కల, యోగేశ్వర మొదలైనటువంటి కుమారులు వస్తారు. ధ్రువుడి తమ్మునికి వివాహం జరగదు. అతడిని ఒక యక్షుడు సంహారం చేస్తాడు. అది చూసి తట్టుకోలేక సునీతి కూడా సురుచి, తాను ఉత్తముడి తల్లి సురుచి కూడా అలాగే వెళుతుంది. ఇద్దరు దావాగ్నిలో దగ్ధమవుతారు. అది చూసి కోపగించుకుంటాడు ధ్రువుడు. తాను యక్షులు అంటే కుబేరుడి యొక్క అనుయాయులు, వాళ్ళందరూ కూడా భటులు, వారి మీద తాను యుద్ధానికే వెళతాడు ధ్రువుడు. ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. నానా విధమైనటువంటి అస్త్రశస్త్రాలతో యుద్ధాన్ని చేస్తాడు. చేసిన తర్వాత చివరికి స్వయంభువ మను తాతగారు వారు వచ్చి నీవు చేసేటువంటిది తప్పు అని చెబుతారు. అందువల్ల కుబేరుణ్ణి శరణు వెళ్ళు, కుబేరుడు మహాదేవత, నీవు కుబేరుడికి ద్రోహం చేస్తే అతడి మిత్రుడైనటువంటి శంకరుడికి కూడా ద్రోహాన్ని చేసినట్టుగానే, అందువల్ల కుబేరుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ నడువు అన్న వెంటనే కుబేరుడు తాను వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. తప్పు అయిపోయింది నా వల్ల, ఎవరో ఒకరి తప్పు వల్ల నేను ఇంతమందిని గణాన్ని సంహారం చేశాను, అందువల్ల నా తప్పును క్షమించమని అడిగిన వెంటనే ఒకే ఒక్క మాట, తాతగారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, నీవు తప్పు చేశావు, వెళ్ళి క్షమాపణ అడుగు. ఎందుకు ఏమిటి అని అడగలేదు ధ్రువుడు. వాళ్ళు చెప్పారు, నా క్షేమం కొరకు, నా శ్రేయస్సు కొరకే వారు చెప్పారు అన్నటువంటి దాన్ని తెలుసుకొని వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. కుబేరుడికి చాలా సంతోషం కలుగుతుంది. సరే, ఇంత నాకు నీ మీద చాలా సంతోషం కలిగింది, నా మనస్సును సంతోషపరిచావు, ఏదైనా వరం కోరుకో అని స్వయంగా కుబేరుడే చెబుతాడు. ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి కుబేరుడు తాను చెబుతాడు. చెబితే అప్పుడు సరాజరాజేన వరాయ చోదితో ధ్రువో మహాభాగవతో మహామతి హరౌ సవవ్రే అచలితాం స్మృతిం యయా తరత్యయత్నేన దురత్యయం తమః. ఏది కావాలన్నా ఇచ్చేటువంటి కుబేరుడు అంటే మనమే అంటాం, ఏ వాడు కుబేరుడు అని. అంటే అద్భుతమైనటువంటి సంపదలన్నీ కూడా అతడి దగ్గర ఉన్నాయి. కానీ ధ్రువుడు ఆ సంపదలకు తాను ఆశపడకుండా హరౌ సవవ్రే అచలితాం స్మృతిం, భగవంతుడి యందు నిశ్చలమైనటువంటి, చాంచల్యమైనటువంటిది కాదు, ఇప్పుడొచ్చి ఇంకో గంటకు వెళ్ళిపోయేటువంటిది కాదు, అక్కడే స్థిరంగా ఉండేటువంటి భగవంతుడి యందు తన మనస్సు ఉండాలి, నిరంతరంగా భగవంతుడి తాను ధ్యానించాలి అన్నటువంటి దాన్ని, భగవంతుడి స్మరణ ఎల్లప్పుడూ రావాలి అని చెప్పేసి, దేనివల్ల అనాయాసంగా తాను ఈ సంసారాన్ని దాటగలడో అటువంటి దాన్ని తాను అడిగాడు. కుబేరుడు కూడా చాలా సంతోషించి, మహాభాగవతోత్తముడు ధ్రువుడు సంతోషించి దాన్ని అనుగ్రహించాడు. ఈ విధంగా తాను అనే 37 వర్ష సహస్రం శశాశ క్షితిమండలం, 36,000 సంవత్సరాల వరకు కూడా తాను రాజ్యభారాన్ని చేసి తర్వాత తాను తపస్సుకై వెళతాడు. తర్వాత తాను తనకు ధ్రువలోకాన్ని ఇస్తారు. భోభో రాజన్ సుభద్రంతే వచో ఓ అవహితం శృణు యః పంచవర్షస్తపస భవాన్ దేవం అతీతృపత్. 5 సంవత్సరాల వయస్సున్నప్పుడే భగవంతుణ్ణి సంతోషపరిచినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి దివ్యమైనటువంటి ధ్రువలోకం, అతడి తల్లికి కూడా ఉత్తమమైనటువంటి లోకం ప్రాప్తించింది. ఈ ధ్రువ చరితను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి భగవంతుడి యందు భక్తి, విశేషంగా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి చెబుతారు. తర్వాత ఉత్కల అని ధ్రువకుమారుడు పెద్దవాడు, బ్రహ్మజ్ఞాని, మహావిరక్తుడు. అందువల్ల అతడికి రాజ్యభారాన్ని ఇవ్వకుండా అతడి తర్వాత వత్సరుడు వస్తాడు. ఆ వంశంలో అంగరాజ అని వస్తాడు. అతడికి సునీతి అని ఒక భార్య. అతడు పుత్రకామిష్టి యాగాన్ని చేస్తే ఒక కుమారుడు కలుగుతాడు. అతడి పేరు వేన అని.
వేన మహాపాపిష్ఠుడు. కేవలం మహా అంటే భగవద్వేషి, భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వాడు కాదు. అతడి క్రూరమైనటువంటి కర్మలకు తండ్రి చాలా విసుగు పొందుతాడు. వద్దే వద్దు అని చెప్పేసి తాను ఆటలాడేటువంటి పిల్లలను హింసిస్తాడు. ప్రతి ఒక్కరిని పీడించడమే అతడి కర్మ. అందరూ కూడా అతడిని అసహించుకుంటారు. ఇటువంటి సమయంలో తండ్రి దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. సరే ఇంకా చేసేదేం లేదు అని చెప్పేసి వేణుణ్ణి అరాజకమైపోతుంది రాజ్యము అని చెప్పేసి వేణుణ్ణి కూర్చోబెడితే సింహాసనంలో ఇంకా క్రూరమైపోతాడు వేనరాజు. ఇంతవరకు రాజ్యం లేదు, ఇప్పుడు రాజ్యమే దొరికింది. చాలా హింసిస్తూ ఉండేవాడు. అందరూ అంటారు తప్పు, ఇది నువ్వు చేసేది తప్పు అని మహానుభావులైనటువంటి ఋషులందరూ కూడా వచ్చి చెబితే వాళ్ళనే తిడతాడు. బాలిషావతయూయం వా అధర్మే ధర్మమానిన, ఏది అధర్మమో దాంట్లోనే ధర్మము అని తెలుసుకుంటూ ఉన్నారు. రాజే సర్వస్వం, అందువల్ల నన్ను ఉద్దేశించుకునే యజ్ఞయాగాదులను చేయండి, నన్ను ఉద్దేశించుకునే సర్వకర్మలను చేయండి, నేనే మీకు సర్వస్వము. విష్ణుర్ విరించో గిరిశ ఇంద్రో వాయుర్యమో రవి ఏతి చాన్యచి ఊదా ప్రభో వర్షాపయోహో దేహే భవంతి నృపతే. వీళ్ళందరూ కూడా రాజు యొక్క దేహంలో ఉంటారు. అందువల్ల రాజే ప్రధానము. అందువల్ల తస్మాన్ మాం కర్మభిర్విప్రాహ యద్వం గతవత్సరాహ. చూడండి ఎంత విచిత్రంగా చెబుతాడంటే, మీరందరూ కూడా నన్ను ఉద్దేశించుకొని కర్మలను చేసి దాన్ని నాకే కర్మ సమర్పణ చేయాలి అన్నటువంటి దాన్ని చెబుతాడు. ఇది అతి అంటే ఒక వికోపానికి, విచిత్రమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇప్పటి వలె కాదు, అప్పుడు ఋషులు తపోధనులు, వారు చెప్పిందే శాసనం, వారు చేసిందే అధికారం. అందువల్ల వాళ్ళు చెప్పారు, ధర్మానికి లోబడి వారు చేసేవారు కాబట్టి ధర్మాన్ని అతిక్రమిస్తే ఎటువంటి వారికైనా శిక్షనిచ్చేటువంటి ఒక అధికారాన్ని భగవంతుడు ఆ ఋషులకు, తపోధనులకు, భక్తులకు ఇచ్చాడు. అందువల్ల ఋషులందరూ అంటారు, ఇతడు అధర్మాన్ని ధర్మంగా తెలుసుకొని మా మీదే మనకే ఉపదేశాన్ని చేయడానికి వస్తూ ఉన్నాడు. అందువల్ల హన్యతామీశ పాప ప్రకృతి దారుణ, ఇతడిని సంహారం చేయాలి అని చెప్పేసి వాళ్ళు మనస్సులో అనుకుని హోంకారాన్ని చేస్తారు. అంత మాత్రం చేత అతడు చనిపోతాడు. హన్యతామీశ పాప ప్రకృతిదారుణ జీవన్ జగదసౌ ఆశు కురుతే భస్మసాద్రువం. ఇతడు జీవిస్తే సమగ్రమైనటువంటి ఈ లోకాలనే దహించి వేస్తాడు, భస్మాన్ని చేస్తాడు. ఇత్థం వ్యవసిత హంతుం ఋషయో రూఢమన్యవ నిజగ్నుర్ హంతుకామేన వేనం హతం అచ్యుత నిందయా ఋషిభి స్వాశ్రమ పదం గతే. వాళ్ళందరూ కూడా తమ ఆశ్రమానికి వెళ్ళిపోతే సునీత తన కుమారుడు వేణుణ్ణి సంరక్షణ చేస్తుంది. కానీ లోకంలో ఉత్పాతాలన్నీ కూడా సంభవిస్తూ వెళతాయి. అది చూసి ఋషులందరూ కూడా ఆలోచన చేసి ఆ శరీరాన్ని మథనం చేస్తారు. మథనం చేస్తే అంగరాజు యొక్క వంశం నిర్వంశం కాకూడదు అని చెప్పేసి మథనాన్ని చేస్తారు. ముందు తొడ భాగాన్ని మథనం చేస్తారు. ఊరు మథనం చేస్తే అక్కడి నుండి ఒక కుబ్జ, చాలా పొట్టివాడు, అతి నీచమైనటువంటి స్వరూపం, అటువంటి మనిషి ఒక్కడు పుట్టుకొని వస్తాడు. అతడికి స్వరూపమంతా నల్లగానే ఉంటాడు, పళ్ళు కూడా నల్లగానే ఉంటాయి. ఆ విధంగా హ్రస్వాంగం. ఇటువంటి అతడిని చూసి అందరూ కూడా ఇతడు ఇక్కడ యోగ్యం కాదు అని చెప్పేసి నిషీదత, కూర్చో అని చెబుతారు. అందువల్ల ఆ విధంగా పుట్టుకొచ్చినటువంటి జాతి నిషాద జాతి. అది గుహల్లో, అడవుల్లో ఉండేటువంటి జాతి. ఈ విధంగా నిషాదం తర్వాత మళ్ళీ వాళ్ళు ఆలోచన చేసి వేన శరీరం నుండి భుజాలను వారు మథనం చేస్తారు. మంత్రపూతంగా మథనం చేస్తే భగవంతుడి బాహువుల నుండి ఉద్భవించిన జాతి క్షత్రియ జాతి. అందువల్ల అక్కడి నుండి దివ్యమైనటువంటి పురుషుడు అవతరిస్తాడు. అతడే
పృథుర్నామ మహారాజా భవిష్యతి పృథుశ్రవాహ. పృథు చక్రవర్తి తాను అక్కడ ఉద్భవిస్తూ ఉన్నాడు. అతడి యందు భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి రాజరాజేశ్వర రూపం ఆ పృథు చక్రవర్తి యందు ఉన్నది అని చెబుతారు. ఏష సాక్షాత్ హరేరంశ జాతో లోకరిరీక్షయ. భగవంతుడు ఒక రూపంతో అతడి యందు విశిష్ట సన్నిధానాన్ని పెట్టి ఈ లోకాల్ని సంరక్షించాలి అని చెప్పేసి వస్తాడు. తర్వాత అదే విధంగా లక్ష్మీదేవి కూడా మథనం చేసినప్పుడు వస్తుంది, అర్చీదేవి అని చెప్పేసి. అతన్ని అందరూ కూడా స్తోత్రం చేస్తారు, ఆ అభిషేకాన్ని చేస్తారు. అప్పుడు సకల జనులు కూడా నానా విధమైనటువంటి తీర్థముల నుండి సరిత్ సముద్రాగిరయో నాగా గావ ఖగా మృగ ద్యౌక్షితిర్ సర్వభూతాన్ని సమాజహృరుపాయనం. అతడికి అన్నీ కూడా అభిషేచని కాన్యస్మై ఆజహ్రు సర్వతో జనా. అందరూ వచ్చి ఒక్కొక్క విధమైనటువంటి బహుమానాలను తెచ్చి ఇస్తారు. దేవానుదేవతలు కూడా తెచ్చి ఇస్తారు. ఈ విధంగా అంతా జరుగుతుంది. అందరూ కూడా రాజును స్తోత్రం చేస్తారు. అప్పుడు రాజు అంటాడు, నన్ను సర్వథా స్తోత్రం చేయవద్దండి, స్తోత్రం చేసేటైతే భగవంతుడిని స్తోత్రం చేయండి అని చెప్పి ఆ పృథు చక్రవర్తి తాను చెబుతాడు. అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణైః ఉదాసీనైవాధ్యక్షో వాయురాత్మేవ దేహినాం. ముఖ్య ప్రాణుడు సర్వాంతర్యామి అయినటువంటి వాడు, అందరి లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. సకల కర్మలను చేసేటువంటి వాడు ఆ ముఖ్య ప్రాణమూర్తిని. అందువల్ల ఆ ముఖ్య ప్రాణమూర్తి, అందువల్లనే మన మధ్వ సిద్ధాంతంలో ఏం చెబుతారు అంటే, భారతీయ మన ముఖ్య ప్రాణాంతర్గత లక్ష్మీ నారాయణ లక్ష్మీ వెంకటేశ ప్రియతామని. అందువల్లనే తస్మిన్నపో మాతరిష్వా దధాతి అని ఉపనిషత్తు చెబుతుంది. ముఖ్యంగా కర్మ చేసేటువంటి వాడు భగవంతుడు, కానీ అతడే స్వీకరిస్తాడు. కాబట్టి అతడికి విధి నిషేధములు లేవు. అందువల్ల ముఖ్యంగా కర్మను చేయించి భగవంతుడికి సమర్పణ చేసేటువంటి వారు వాయుదేవుల వారు. దాన్ని మనకు చెబుతారు. తాను దివ్యమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేసి తర్వాత భూమి ఏమీ ఇవ్వదు. ఎందువల్ల అంటే ఇన్ని రోజులు యజ్ఞయాగాదులే సరిగా జరగలేదు కాబట్టి తాను ఏమీ ఇవ్వదు. సరే, భూమి మీద దండయాత్రకని వెళతాడు బంగారు రథంలో కూర్చొని పృథు చక్రవర్తి. తాను చాలా దూరం వెళితే అప్పుడు తాను ఎంత దూరం వెళ్ళినా రాజు వెన్నంటి వస్తూనే ఉన్నాడు. అప్పుడు ఒక చోట ఆగిపోతుంది భూదేవి. నన్ను క్షమించమని అడుగుతుంది. నీవే ఒక రూపంతో, వరాహ రూపంతో నన్ను ఉద్ధరించావు, నన్ను నీవే సంహారం చేస్తే ఎలా? మరి ఇప్పుడు జనులకందరికీ ఆహారం కావాలి, వేసిన బీజాలన్నీ కూడా నీవు స్వీకరించేస్తూ ఉన్నావు అంటే దానికి కారణాన్ని చెబుతుంది. ఇన్ని రోజులు సత్కర్మలేవి కూడా జరగలేదు, అందువల్ల నాలో సంరక్షించుకొని ఉన్నాను. మీరు ఒక్కొక్కరు, నేను గో రూపంలో వస్తాను, ఇచ్చేది క్షీరాన్ని ఇస్తాను, వత్సను తీసుకువస్తే, దూడను తీసుకువస్తే నేను వాళ్ళకు కావాల్సినటువంటి దాన్నంతా కూడా ఇస్తాను అని చెబితే పృథు చక్రవర్తి తాను సరే అలాగే తీసుకొని వస్తాను అని చెప్పేసి తాను వెళతాడు. ఒక దూడను తీసుకొని వెళితే అతడికి కావలసినటువంటి వనస్పతి, నానా విధమైనటువంటి ధాన్యాలనంతా కూడా తాను వత్సంకల్పయమీరా ఈనాహం వత్సలాతవా ధోక్షే క్షీరమయాన్ కామాన్ అనురూపంచ దోహనం. అదేవిధంగా సమంచకురు మాం రాజన్ దేవవృష్టం యథాపయ. నేను క్షీరాన్ని వేస్తే అది అన్ని చోట్లకు వెళ్ళాలి, అందువల్ల భూమిని సమంగా చేయమని చెబుతుంది. అప్పటి వరకు ఎగుడుదొడుగుడుగా ఉండేటువంటి భూమి పృథు చక్రవర్తి తన రథాన్ని తీసుకుని వెళ్ళి సమంగా చేస్తాడు. అందువల్ల
ఇతడిని ఒక రకంగా ఆదిరాజు అని చెప్పవచ్చు. అంత గొప్పవాడు పృథు చక్రవర్తి. సరే అని చెప్పేసి వత్సం కృత్వా మనుం పాణం అవదుహత్ స్వయం ఔషధీః తతో పరే యథాకామం దుదో పృథుభావితాం. స్వయంభువ మనోను వత్సగా చేసుకుని వెళతాడు. అతడికి కావాల్సిందంతా కూడా పృథు చక్రవర్తి కావాల్సిందంతా కూడా ఇస్తుంది. ఋషులందరూ కూడా బృహస్పతిని వత్సగా చేసుకుని వెళితే వారికి కావలసినటువంటి యజ్ఞయాగాది సామగ్రి వేదాలన్నింటినీ కూడా ఇస్తుంది. అదేవిధంగా దేవతలు ఇంద్రుణ్ణి తీసుకుని వెళితే సోమ రసాన్ని తానిస్తుంది. దైతేయ దానవులు ప్రహ్లాదుణ్ణి వత్సగా చేసుకుని వెళితే క్షీరం అయఃపాత్రే వారికి కావలసినటువంటి దాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ కూడా భూమి ఇస్తుంది. తర్వాత తాను 99 అశ్వమేధ యాగాలను చేస్తాడు పృథు చక్రవర్తి. 100వ దాన్ని చేసేటప్పుడు ఇంద్రుడు వచ్చి ఆ యాగాశ్వాన్ని అపహారం చేసుకుని వెళతాడు. తర్వాత అత్రి ఋషుల వారు చెబుతారు, ఆ పృథు చక్రవర్తి కుమారుడికి ఇంద్రుడే అపహారం చేశాడు. అత్రి సందర్శయామాస త్వరమాణం విహాయస, అందువల్ల వెళ్ళు అని చెప్తే ఒక పాఖండ అతి ఘోరమైనటువంటి వేషాన్ని ధరించినటువంటి దాన్ని చూసి ఇతడితో యుద్ధం ధర్మం కాదు అని వచ్చేస్తాడు. సరే అని ఒక్కొక్కసారి వస్తాడు, ఒక్కొక్క రూపంగా తీసుకుని వెళ్ళి నానా రూపాలను తీసుకుని వదిలిపెడతాడు. అవన్నీ కూడా పాఖండ రూపాలు, అతి ఘోరమైనటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి రూపాలను తీసుకుని వస్తాడు. అవన్నీ కూడా అటువంటి జనాలు ఆశ్రయించి భగవద్విముఖులుగా ఉండిపోతారు. ఎవరు కూడా అటువంటి వేషధారణలో ఉన్నటువంటి వారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వాటికే విలువ ఎక్కువ, అటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. తర్వాత ఇంద్రుడి మీద కోపగించుకుంటాడు పృథు చక్రవర్తి. ఆ సందర్భంలో తర్వాత బ్రహ్మదేవుల వారు వచ్చి ఉపదేశం చేస్తారు. ఎందువల్ల అంటే ఇంద్ర పదవికి వచ్చే వాళ్ళే 100 అశ్వమేధాల యాగాలను చేయాలి. భగవత్ సంకల్ప అనుసారంగానే ఇంద్రుడు చేశాడు కాబట్టి నీవు సర్వథా ఇంద్రుడి మీద ద్రోహాన్ని చేయవద్దు అని చెప్తే చాలా సంతోషంతో బ్రహ్మదేవుల వారి మాట విని తాను ఇంద్రుణ్ణి సాదరంగా ఆహ్వానించి తాను అక్కడ విశేషమైనటువంటి స్నేహాన్ని, ప్రేమను చేస్తాడు. ఈ విధంగా పృథు చక్రవర్తి ఇంద్రుడితో కూడా సఖ్యాన్ని చేసి తన రాజ్యాన్ని పరిపాలన చేశాడు అని చెప్పేసి చెబుతారు. తరువాత హితాన్ని ఉపదేశం చేస్తాడు తన ప్రజలకందరికీ కూడా. గంగా యమునయోర్ మధ్యే నద్యోరంతరా క్షేత్రమావసన్ ఆరబ్ధానేవ భూజే భోగాన్ పుణ్యజిహాసయ. గంగా యమున మధ్య దేశంలో చాలా పవిత్రమైనటువంటి దేశం అది. అందరికీ కూడా ఆదేశాన్ని చేస్తాడు. భగవద్భక్తి, విరక్తి అన్నిటినీ కూడా తాను ఉపదేశం చేసి తాను తర్వాత రాజ్యభారాన్ని తర్వాత వారికి అప్పగించి తాను వెళతాడు. తర్వాత ఆ రాజు యొక్క వంశంలో తర్వాత ఈ పృథు చక్రవర్తి దగ్గర సనత్ కుమార్ల వారు వస్తారు. ఆ సనత్ కుమార్ల వారు ఉపదేశం చేయమని ప్రార్థన చేస్తాడు. చేస్తే సనత్ కుమార్ల వారు దివ్యమైనటువంటి ఉపదేశాన్ని చేస్తారు. అందులో 1-2 శ్లోకాలను ప్రధానంగా మనం తెలుసుకుందాం. తమేవ యూయం భజదాత్మవృత్తిభిః మనోవచః కాయ గుణైస్వకర్మభిః అమాయినః కామదుఘంగ్రి పంకజం యథాధికారా వసితార్థ సిద్ధయే. ఆ భగవంతుణ్ణే భజత ఆత్మవృత్తిభిః, స్వస్వకర్మానుసారంగా ఎవరెవరికి ఏ ఏ కర్మను భగవంతుడు ఆదేశించాడో, అర్థాత్ వర్ణాశ్రమోచితమైనటువంటి కర్మల ద్వారానే భగవంతుణ్ణి మనోవచ కాయ గుణై స్వకర్మభిః, తమ కర్మలు అదేవిధంగా దాన్ని కాయావాచ మనస శ్రద్ధగా చేయమని
సనత్ కుమార్ల వారు ఉపదేశిస్తారు. అది కూడా అమాయినః, మాయ అంటే కపటం, మోసం, అది లేకుండా కామధుగాంగ్రి పంకజం, కామధుక్, మీరు ఏది అడిగినా ఇస్తారు. వేరే వాళ్ళు ఇవ్వవచ్చు, కానీ మోక్షాన్ని మాత్రం భగవంతుడు ఒక్కడే ఇస్తాడు తప్ప వేరే వారు ఎవ్వరూ కూడా ఇవ్వరు. అటువంటి కామధుక్ అంగ్రి పంకజం, అతడు ఆ భగవంతుడి యొక్క పాదకములను సేవించండి. మీ యోగ్యతానుసారంగా భగవంతుడు తాను అనుగ్రహాన్ని చేస్తాడు అన్నటువంటి దాన్ని చెప్పి మరొక మాటని చెబుతారు. అష్నాత్యనంతః ఖలు తత్వకోవిదైః శ్రద్ధాహుతమ్యన్ముఖ ఇడ్యనామభిః న వై తథా చేతనయా బహిష్కృతే హుతాశనే పారమహంస్యవర్యగుః. మీరు యజ్ఞకుండంలో హవిస్సునిచ్చి ఆహుతి ఇచ్చినా కూడా దాని ద్వారా భగవంతుడికి అంత తృప్తి కలగదు అని అంటారు. మరి ఎక్కడ తృప్తి అంటే బ్రాహ్మణుడి ముఖంలో ఆహారాన్ని వేస్తే, అర్థాత్ బ్రాహ్మణ భోజనాన్ని మీరు విశేషంగా చేయిస్తే దాని ద్వారా భగవంతుడికి ఎంత సంతృప్తి కలుగుతుందో వేరే ద్వారా అంత సంతృప్తి భగవంతుడికి కలగదట. అందువల్ల బ్రాహ్మణ భోజనం అతి శ్రేష్టమైనటువంటిది అని చెబుతారు. 3 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి ఎవరికి సాధ్యం ఉందో వారు తమ ఇంట్లోనే ఒక బ్రాహ్మణుడికి, 2 బ్రాహ్మణులకు భోజనాన్ని చేయించండి. మడి తడి ఆచారాలు కష్టమండి, అవన్నీ ఇప్పటి కాలంలో సరిపోతాయా, అది ఇది అని అనవద్దండి. కష్టం లేకుండా ధర్మాచరణ ఎలా జరుగుతుంది చెప్పండి? ఎక్కడో ఒక్కరోజు, మహా అంటే 2 రోజులు, వెనకటి రోజు ఆ రోజు కష్టపడతాం. 2 బ్రాహ్మణులకు భోజనం చేయించడానికి ఎంత ఇదవుతుంది చెప్పండి? అందువల్ల ఆ విధంగా వాళ్ళ ఇంట్లో దేవతార్చన చేయించండి, 2 బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. దాని ద్వారా భగవంతుడికి చాలా తృప్తి కలుగుతుంది. మీకున్నటువంటి నానా విధమైనటువంటి బాధలన్నీ కూడా దూరం అవుతాయి, కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. అందులోనూ సన్యాసులకు చేస్తే దానికి అనంతమైనటువంటి పుణ్యం ఉన్నది. వటౌతు సమదత్తం స్యాత్ గృహస్థే ద్విగుణం భవే వానప్రస్థే శతగుణం యతౌ దత్తం అనంతకం అనే శాస్త్రం చెబుతుంది. అందువల్ల అనంతమైనటువంటి పుణ్యరాశి లభిస్తుంది. ఇది సనత్ కుమారుల వారు పృథు చక్రవర్తికి చెప్పినటువంటి ఉపదేశం. ఈ విధంగా ఉపదేశాన్ని చేసి తర్వాత మరొక మాట, శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణాం క్షేమస్య సమ్యక్ విమృశేషు హేతుః అసంగ ఆత్మవ్యతిరిక్త వస్తుని దృఢారతిర బ్రహ్మణీర్గుణీచయా. నిరంతరంగా శాస్త్రశ్రవణాన్ని చేస్తూ చేస్తూ మనస్సులో ఉన్నటువంటి మలాన్ని దూరం చేసుకుంటే అప్పుడు వైరాగ్యం ప్రాప్తిస్తుంది. దాని ద్వారా దృఢమైనటువంటి భక్తి సాధ్యపడుతుంది. తద్వారా మోక్ష సాధనం ఏమిటి అన్నటువంటిది తెలిసి ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. గుణత్రహితుడైనటువంటి, గుణపూర్ణుడైనటువంటి భగవంతుడి యందు భక్తి పెరగడానికి ఆస్కారం ఉన్నది. తచ్శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయా ఆధ్యాత్మిక యోగనిష్టయా యోగేశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యశ్రవ కథయా పుణ్యయా చ. తచ్శ్రద్ధయా, శ్రద్ధ చాలా ముఖ్యమైనటువంటిది. ఎందువల్ల అంటే ఆ శ్రద్ధ అది లేకపోతే ఆస్తిక్య బుద్ధి అని అర్థం. ఇది అస్థి, భగవంతుడున్నాడు, నేను చేసేటువంటి కర్మలకు భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు అన్నటువంటి నమ్మకం, విశ్వాసం చాలా ముఖ్యమైనటువంటిది. అది ఉంటే మిగిలినవన్నిటినీ కూడా జయించవచ్చు. అదే లేకపోతే ముందుకు వెళ్ళడం చాలా కష్టం. తచ్శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా, వర్ణాశ్రమ ధర్మాలను భగవదుద్దేశకంగా భగవత్ప్రీత్యర్థం చేయాలి. జిజ్ఞాసయ ఆధ్యాత్మిక యోగ నిష్టయ, నిరంతరంగా భగవంతుణ్ణి ఆలోచన చేస్తూ ఉండాలి. శాస్త్రముల ద్వారా ఆలోచన చేస్తూ, యోగేశ్వరోపాసన మహాత్ముల పాదసేవ చేస్తూ, పుణ్యశ్రవ కథయా పుణ్యయాచ, నిరంతరంగా హరికథా శ్రవణాన్ని చేస్తూ వెళితే
దాని ద్వారా భగవంతుడు అనుగ్రహిస్తాడు అన్నటువంటి తత్వాన్ని ఉపదేశం చేస్తారు. ఈ విధంగా ఋతు చక్రవర్తి యొక్క చరిత్రను చెప్పి తాను తపస్సుకై వెళతాడు. వెళ్ళిన తర్వాత తన యోగోత్క్రమణాన్ని చేసి భగవంతుడి పాదములను ఆశ్రయిస్తాడు అన్నటువంటి దాన్ని చెప్పి హవిర్ధాన బర్హిష్మంత అన్నటువంటి వారు, ఆ బర్హిష్మంత అనేటువంటి వ్యక్తినే బర్హిషద అని అతడి పేరు. అతడికి యజ్ఞకర్మల యందు మహా ఆసక్తి. ఎంత ఆసక్తి అంటే ఒక యజ్ఞం అయిపోతే ఇంకో యజ్ఞం అని చెప్పేసి సమగ్రమైనటువంటి పృథివీ భూమి నిండా దర్భలే దర్భలు, కామ్య కర్మల్నే విశేషంగా చేస్తాడు. హర్యక్షయాదిశత్ ప్రాచీం ధూమ్రకేశాయ దక్షిణం ప్రతీచీం వృకసంజ్ఞాయ తుర్యం ద్రవిణసేవిభు. ఈ విధంగా ఉన్నది. అతడికి బర్హిషత్తు మహాభాగో హవిర్దాని ప్రజాపతి క్రియాకాండేషు నిష్ణాతో యోగేషు చ కురుద్వః. హవిర్ధాన కుమారుడు మహాభాగ్యశాలి, కానీ విశేషంగా కర్మాసక్తుడు, కర్మలో నిష్ణాతుడు. అటువంటి వ్యక్తి తాను అఖండంగా యజ్ఞాలను చేస్తూ వెళ్ళాడు. సముద్ర రాజకుమార్తె అయినటువంటి శతధృతి అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ఆమె ఇంత అద్భుతమైనటువంటి అందగత్తె అంటే లోకంలో ఎవరూ అంత సుందరాంగులు లేరు. అటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. వారి యందు ప్రచేతస అన్నటువంటి పేరు గల వారే పుడతారు. ప్రాచీన బర్హిష పుత్రాహ శతధృత్యాం దశాభవన్, 10 మంది, అందరూ కూడా ప్రచేతస అనే పేరు. సరే అని వారు తపస్సు చేయడానికి అని వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో సాక్షాత్తు శంకరుల వారు దర్శనమిస్తారు, అనుగ్రహిస్తారు. యూయం బర్హిషద పుత్రాః విదితం వశ్చికీర్షితం అనుగ్రహాయ భద్రం వా ఏవం మే దర్శనం కృతం. మిమ్మల్ని అనుగ్రహించడానికే నేను ఈ రూపాన్ని స్వీకరించాను, అవశ్యంగా మీరు నా అనుగ్రహాన్ని సంపాదించండి అని చెప్పేసి, నేను సాక్షాత్తు బ్రహ్మదేవుల వారి కుమారుణ్ణి, మా తాత సాక్షాత్తు సాక్షాత్ విష్ణుమూర్తి. ఆ భగవంతుణ్ణి ఎవరు ఆశ్రయిస్తారో వారికి నేను ప్రియుణ్ణి, అర్థాత్ నాకు వాళ్ళు ప్రీతిపాత్రులు. విష్ణు భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి నేను విశేషంగా అనుగ్రహాన్ని చేస్తాను అని చెప్పేసి శివుడు చెప్పి బ్రహ్మదేవుల వారి యొక్క విశిష్టతను చెబుతారు. స్వధర్మనిష్ట శతజన్మ వైపుమాన్ విరించితామీతి తతఃపరం హిమాం అవ్యాకృతం భాగవతోథ వైష్ణవం పదాయథాహం వివిధైః కళాత్యయే. పరిపూర్ణమైనటువంటి అనాది కాలం నుండి పరిపూర్ణమైనటువంటి తత్వజ్ఞానం ఉంటుంది. 100 బ్రహ్మకల్పముల వెనుక వారికి అపరోక్ష జ్ఞానం అవుతుంది. 98 సంవత్సరాలు సాధన, బ్రహ్మకల్పముల సాధన తర్వాత 99వది వాయు పదవి, 100వది వారికి బ్రహ్మ పదవి. తరువాత లక్ష్మీ ద్వారా భగవంతుణ్ణి పొందుతారు అని చెప్పేసి నేను ఉపదేశం చేస్తాను రండి అని భగవత్తత్వాన్ని నమః పంకజనాభాయ భూత సూక్ష్మేంద్రియాత్మనే వాసుదేవాయ శాంతాయ కూటస్థాయ స్వరోచిషే. పంచభూతములు, పంచతన్మాత్రములు, సమగ్రమైనటువంటి సృష్టికి ప్రధాన స్వరూపుడు అయినటువంటి భగవంతుణ్ణి, అన్నింటికీ నియామకుడైనటువంటి ఆ పద్మనాభ పంకజనాభాయ పద్మనాభుడికి నమస్కారం. వాసుదేవ అని అతడికే పేరు. కూటస్థ నిర్వికార స్వరూపుడు, స్వప్రకాశ స్వరోచ్యే. అటువంటి భగవంతుడికి నమస్కారం అని చెప్పేసి సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాయ అంతకాయ చ నమో విశ్వప్రబోధాయ ప్రద్యుమ్నాయ అంతరాత్మనే. అతడే సృష్టిని చేస్తాడు. విశ్వప్రబోధాయ
అతడే సంకర్షణ రూపంతో నాశనాన్ని చేస్తాడు, అతడే పాలన కూడా చేస్తాడు. సకల ఇంద్రియములకు నియామకుడు భగవంతుడే, పరిపూర్ణుడు. సకల స్వర్గాది మోక్షాంత సమస్త పురుషార్థములకు అతడే కారణము అని చెప్పేసి దివ్యమైనటువంటి తత్వాన్ని ఉపదేశించి పంపిస్తే వారు ఆ తత్వాలను తెలుసుకొని తాము ఇది రుద్రగీత అని చెబుతారు. వెళ్ళి సముద్ర తీరంలో ఘోరమైనటువంటి తపస్సును 1000 సంవత్సరాల వరకు వారు చేసి భగవద్ అనుగ్రహాన్ని సంపాదిస్తారు. ఈ సందర్భంలో నారదుల వారు ఒకసారి ప్రాచీన బర్హి దగ్గరికి వస్తారు. వస్తే వారు చూపిస్తారు. శ్రేయస్త్వం కథమద్రాజన్ కర్మణ ఆత్మన ఈహసే దుఃఖహాని సుఖవాప్తి శ్రేయస్తన్నీహ చేష్యతే. నీవు కర్మలను చేస్తూ వెళుతూ ఉన్నావు, స్వర్గమే నిజమైనటువంటిది అని తెలుసుకొని ఈ సంసారంలో ఉన్నావు, మోక్ష ప్రాప్తి ఎలా చేసుకుంటావు రాజా? దానికేమి అంటే నీవు గృహేషు కూటధర్మేషు పుత్రధార అనర్థదీహి నపరం విందతే మూడో బ్రాహ్మ్యన్ సంసార వర్త్మసు. ఈ గృహంలో కూటధర్మాల్లో సకామ కర్మల యందు ఆసక్తుడైనటువంటి పురుషుడు అతడు ఇక్కడే ఉండిపోతాడు, పైకి వెళ్ళలేడు. నీవు చూపిస్తాను చూడు అని చెప్పేసి పైకి చూపించి, నీవు యజ్ఞంలో పశు హింసను చేశావు కదా, దానికి పైన పశువులన్నీ కూడా నీవెప్పుడొస్తావు అని వేచి చూస్తూ ఉన్నాయి అని చెబుతారు. అది రాజుకు కాస్త ఇబ్బంది కలుగుతుంది. నిజంగా నిష్కామ కర్మను చేస్తే ఇది తప్పు కాదు, కానీ సకామంగానే చేస్తూ వెళితే అది తప్పు అవుతుంది అన్నటువంటిది భాగవతం యొక్క సారం. సరే, నేను నీకు ఒక కథను చెబుతాను విను అని చెప్పేసి పురంజన ఉపాఖ్యానం అని చాలా కఠినమైనటువంటి భాగం, ఎంత సాధ్యమవుతుందో అంత చెబుతాను. పురంజనస్య చరితం నిబోధ గదతో మమ. ఒక పురంజనుడు అనేటువంటి రాజు, అతడికి అవిజ్ఞాత అనేటువంటి ఒక సఖ స్నేహితుడు. అతడు స్నేహితుడిని వదిలిపెట్టేసి తాను సంచారం చేస్తూ వస్తాడు. హిమవత్ పర్వత దక్షిణ పార్శ్వానికి వస్తాడు. అక్కడ నానా విధమైనటువంటి దివ్యమైనటువంటి నవద్వారములతో ఉన్నటువంటి పురాన్ని చూస్తాడు. చాలా అద్భుతంగా సుందరమయంగా ఉంది. అది చూసి లోపలికి వస్తే అక్కడ ఒక దివ్యమైనటువంటి స్త్రీ. ఆ స్త్రీని చూసి చాలా అందంగా ఉంది అని చెప్పేసి అనుకుంటాడు. ఆ స్త్రీని ఒక 5 తలల పాము సంరక్షణ చేస్తూ ఉంటుంది. ఆమెకు 10 మంది పాలకులు, ఒక ముఖ్య పాలకుడు ఈ విధంగా ఉన్నారు. వారందరూ కూడా ఆమెను సంరక్షణ చేస్తూ ఉన్నారు. ఆమె వారినందరినీ కూడా పరిచయం చేస్తుంది. చేసిన తర్వాత చాలా సంతోషం అని చెప్పేసి వారందరూ కూడా అలాగే ఉన్నారు. సరే అని వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. అక్కడ పైన 7 ద్వారాలు ఉన్నాయి. 5 పూర్వాభిముఖంగా, ఒకటి దక్షిణాభిముఖంగా, ఒకటి పశ్చిమాభిముఖంగా. సప్తోపరి కృతద్వారాః పురస్తస్యాస్తు 2 అధః పృథక్ విషయగత్యర్థం తస్యామ్యః కశ్చనేశ్వరః. పంచద్వారస్తు పౌరస్త్యాః. 5 ద్వారములు పూర్వానికి, దక్షిణైక తథోత్తర, దక్షిణానికి ఒకటి, ఉత్తరానికి ఒకటి, పశ్చిమే 2 అమూషాం, పశ్చిమానికి 2. ఈ విధంగా ఉన్నాయి. ఖద్యోత ఆవిర్ముఖ అని 2 ద్వారములు. అక్కడ విభ్రాజితం అనేటువంటి ఊరు, దానికి ద్యుమత్సఖ అనేటువంటి ఒక పరిచారకుడు తీసుకుని వెళతాడు. తర్వాత నళిని నాళిని అని చెప్పేసి 2 ద్వారములు. అక్కడ అవధూత అన్నటువంటి వ్యక్తి తాను సౌరభ దేశానికి తీసుకుని వెళతాడు. ముఖ్య అనేటువంటి పురం. తర్వాత ఆపణ బహూదన అన్నటువంటిది విషయములు, అంటే దేశములు. అక్కడికి ముఖ్య అనేటువంటి వ్యక్తి పురాట్ రసవిఘ్న విపణాన్విత. దక్షిణేన పురంజన రాష్ట్రం దక్షిణ పాంచాలం. దక్షిణ ద్వారం నుండి దక్షిణ పాంచాలానికి, ఉత్తర ద్వారం నుండి ఉత్తర పాంచాలానికి. ఆసురి అన్నటువంటి ఊరు, అక్కడికి గ్రామ్యక అన్నటువంటి
పశ్చిమ ద్వారానికి ఆసురి అని పేరు. దానికి దుర్మద అనేటువంటి వ్యక్తి తాను గ్రామ్యక అనేటువంటి ఊరికి తీసుకుని వెళతాడు. నిర్రతి అన్నటువంటి మరొక ద్వారం, దానికి వైశస అనేటువంటి ఊరికి లుబ్ధకుడు తీసుకుని వెళతాడు. ఈ విధంగా ఇన్ని ఊర్లకు తాను వెళ్ళి రావచ్చు. ఇంకా ఇద్దరు అంధులు, వారు ఉపస్కర అని, నిర్వాక్య ఉపస్కర అని, వారు రాజుడికి ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు. అటువంటి వారు తాము వెళతారు. తాను క్వచిత్ గాయతి గాయంత్య మృదంత్యాంచ రుదతి క్వచిత్, ఆమె పాడితే వీడు పాడేవాడు రాణి, ఆమె నవ్వితే నవ్వేవాడు. ఈ విధంగా ఆమె మోహంలోనే మునిగిపోతాడు ఈ పురంజనుడు. తనకు కావలసినప్పుడు ఆ దేశాలకు వెళ్ళి వస్తూ ఉండేవాడు. సహాయకులందరూ కూడా ఉన్నారు. ఒకసారి తాను వేటకని వెళతాడు. ఆ రాజు వేటకని వెళ్ళినప్పుడు రాణికి చెప్పకుండా వెళతాడు. అప్పుడు పంచమహాభూతములన్నీ కూడా సహాయంతో తాను వేటకై వెళతాడు. వెళ్ళి అక్కడ నానా విధమైనటువంటి క్రూర మృగాలన్నిటినీ కూడా సంహారం చేసి వస్తాడు. వచ్చిన వెంటనే సేవకులందరూ చెబుతారు, రాణి చాలా బాధపడుతూ ఉన్నది, తాను కింద నేల మీద పడుకొని ఉంది. అంటే వెళ్ళి ఆమెను సంతోషపరచాలి అని చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు. సరే అని ఆమె చివరికి రాజు మీద ప్రసన్నురాలవుతుంది. ఆమె బాహుల్నే తలగడగా పెట్టుకొని తాను విశ్రమిస్తాడు. ఈ విధంగా సంసారం సాగుతూ ఉన్నప్పుడు అతడికి 1100 మంది పుత్రులు, అదేవిధంగా 110 మంది అమ్మాయిలు, ఈ విధంగా సంతానం కలుగుతుంది. వారికి అందరికీ కూడా నానా విధాలుగా వివాహాన్ని చేసి ఇస్తాడు. తరువాత నానా విధమైనటువంటి క్రూర కర్మలను, కామ్యకర్మలను చేస్తూ వెళతాడు. అదే పక్క రాజ్యంలోనే చండవేగ అన్నటువంటి ఒక అసురుడు, గంధర్వుడు, అసురుడు కాదు గంధర్వుడు, అతడు తాను పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతడికి 360 మంది గంధర్వ సైనికులు, అంతే సంఖ్యలో గంధర్వి కన్యలు కూడా ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. తాను ఎప్పుడూ కూడా ఈ దేశం మీద యుద్ధానికి రావాలి అని చెప్పేసి తాను ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉన్నాడు. పురంజనపురం మీద ఎప్పుడు కూడా దాన్ని ఒక సర్పం, 5 తలల సర్పం కాపాడుతూనే ఉన్నది. ఈ విధంగా చాలా సంవత్సరాల వరకు కూడా తాను అదే విధంగా రాజ్యాన్ని చేశాడు. నిరంతరంగా 720 మందితో యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ చండవేగుడికి ఒక కుమార్తె, ఆమె పేరు జరా అని. ఆమె చాలా క్రూరమైనటువంటిది, కురూపి. ఎవరు కూడా వివాహం చేసుకోలేవు. ఒకసారి నారదుల వారి దగ్గరికి పూజ కూడా వచ్చి అడుగుతుంది. అప్పుడు సాధ్యపడదు, నేను బ్రహ్మచారిని అని చెప్పేసి పంపించి వేస్తాను. చివరికి ఒక భయ అన్నటువంటి ఒకడి దగ్గరికి వెళ్ళి తాను అడుగుతుంది. అడిగితే భయ అంటాడు, నేను వివాహం చేసుకోలేను, యవన రాజు భయ, అందువల్ల నా తమ్ముడున్నాడు ప్రజ్వార అని, అతడి దగ్గరికి వెళితే నీకు వివాహం అవుతుంది. సరే, అతడిని వివాహం చేసుకో, మేము ముగ్గురం కలిసి ఎవరికీ తెలియకుండా ఆ రాజ్యంలో ప్రవేశించి మన ఇష్టానుసారంగా మనం వ్యవహారాన్ని చేద్దాము అని చెప్పి చెబుతాడు. చండవేగైతి ఖ్యాతో గంధర్వాధిపతి నృప గంధర్వాస్తస్య బలినః 60 ఈ విధంగా తానంతా కూడా చెబుతాడు. చెబితే సరే అని తయోపభుజ్యమానాం వై యవనా సర్వతో దిశం ద్వార్భి ప్రవిశ్య సుభృశం ప్రార్థయన్ సకలాం పురీం. వాళ్ళు ముగ్గురు కలిసి ఆ పురంజనపురంలో ప్రవేశిస్తే మిగిలిన సైన్యం అంతా కూడా లోపల వచ్చి చేస్తూ ఉన్నారు. తస్యాం సంపీడ్యమానాయాం అభిమాని పురంజన, ఆ రాజ్యం మీద చాలా అభిమానము, అందువల్ల దాన్ని ఎలాగైనా సంరక్షించుకోవాలి అని నానా విధాలుగా కష్టపడతాడు. ఆత్మానం కన్యయా గ్రస్తం పాంచాలాన్ హరిదూషితాన్ దురంత చిహ్నమాపన్నో నలేభేతత్ ప్రతిక్రియా. ఎంత ప్రయత్నం చేసినా కూడా తన రాజ్యాన్ని తాను
రక్షించుకోలేకపోతున్నాడు. ఈ విధంగా అయినా కూడా తాను కేవలం తన పురం మీద ఇష్టంతోనే అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహి, అంతా తనదే తానే అన్నటువంటి మమతాభిమానాలను వదిలిపెట్టడం లేదు. ఈ విధంగా ఉన్నది. ఈ విధంగా ఉన్నప్పుడు ఎవరూ కూడా తనను రక్షించడం లేదు. వికృష్యమాణ ప్రసవం యవనేన బలీయస, ఆ యవన రాజు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలోనే అక్కడే ఉన్నటువంటి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ప్రదేశంలో వచ్చి విభజ్య తనయేభ్యక్ష్మాం రాజర్షి మలయధ్వజ, తర్వాత తాను ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క దాన్ని నాశనం చేస్తూ వెళతారు. వెళ్ళిన తర్వాత చివరికి ఆ పాము కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ దేహాన్ని వదిలిపెడతారు, ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత తాను స్వర్గ నరకాలను భోగించి హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భీ మధిరేక్షణ అన్వపద్యత పాండేశం జ్యోత్స్నేన రజనీకరం. తర్వాత తాను విదర్భ దేశంలో వైదర్భిగా ఆ పురంజనుడు జన్మిస్తాడు. పురంజని తాను పాండ్య దేశ రాజుగా జన్మిస్తాడు. వాళ్ళిద్దరికీ వివాహం అవుతుంది. తర్వాత మలయ పర్వతంలో చంద్రవద, తామ్రపర్ణి, వరోదక అన్నటువంటి నదులు, అక్కడ స్నానం చేసి తాను బాహ్యాంతర శోచంతో నానా విధమైనటువంటి తపస్సును చేస్తాడు. తపస్సయా విద్యయా పక్వకషాయో నియమైర్యమై యోజే బ్రహ్మణాత్మానం విజాతాక్షానిలాశయ. ఈ విధంగా తను సాధన చేసుకుంటాడు. తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించి తాను వెళ్ళిపోతాడు. తర్వాత అతడి దేహం వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ భార్య చాలా అంటే ఎవరు పురంజనుడో అతడే ఇక్కడ వైదర్భిగా జన్మించి ఉంటుంది. వైదర్భి ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణ రూపంలో భగవంతుడు వచ్చి చెబుతాడు, ప్రాగ్జన్మలో ఉన్నది గుర్తుకున్నదా నీకు అని. హంసావహంచ త్వంచార్య సఖాయో మానసాయనో, మానస పర్వతంలో విహరించేటువంటి 2 హంసలం మేము. సుమారు సంవత్సరాలు మేము జతగానే ఉన్నాము, కానీ నన్ను వదిలిపెట్టి నీవు వేరే చోటికి వెళ్ళిపోతూ ఉన్నావు, ఏమిటి విషయము అని చెప్పేసి తానంతా అడుగుతాడు. ఏమో తెలియదు అని చెబుతాడు. భగవంతుడంతా కూడా ఆ రూపంలో వచ్చినటువంటి భగవంతుడు ఉపదేశాన్ని చేస్తాడు. ఇక్కడ ఆత్మ అర్థాత్ పరమ ఒక ఆధ్యాత్మికమైనటువంటి తత్వం ఉన్నది అని చెబుతారు. ప్రాచీన బర్హిరువాచ భగవంతే వచోస్మాభిః అసమ్యక్ అవగమ్యతే కవయస్తద్విజానంతి ఉన్న వయం కర్మమోహితాః. స్వామి, మీరు చెప్పిన దాంట్లో ఏదో ఉంది, నాకు తెలియటం లేదు. కాస్త కర్మతో విమోహితుడైనటువంటి నాకు మీరు ఉపదేశం చెయ్యాలి అని నారదుల వారిని తాను ప్రశ్నించాడు. పురుషం పురంజనం విద్యాత్ యద్వ్యనక్త్యాత్మనః పురం ఏతద్ ద్విత్రిచతుష్పాదం బహుపాదం అపాదకం యో అవిజ్ఞాతాహ్వయస్తస్య పురుషస్య సఖేశ్వరః యన్న విజ్ఞాయతే రూపైః నామభిర్వా క్రియాగుణైః. ఆ పురంజనుడు ఎవరో కాదు, జీవుడు. అతడు నానా విధమైనటువంటి దేశాలను సంచరిస్తూ వస్తాడు. అంటే అతడు నానా విధమైనటువంటి ప్రాణి, పశు, పక్షి, క్రిమి, కీటాలుగా జన్మిస్తూ వస్తాడు. చివరిగా హిమవత్ పార్శ్వంలో ఇక్కడికి ఈ దేశానికి వచ్చే దక్షిణాభిముఖంగా వచ్చాడు. అంటే ఇది కర్మభూమి అయినటువంటి మానవ శరీరము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అవిజ్ఞాత సఖా ఎవరు అంటే ఎల్లప్పుడూ జీవుడితో ఉండేటువంటి భగవంతుడు. అతన్ని సర్వథా తెలుసుకోలేకపోతాడు. ఎన్న విజ్ఞాయతే రూపైః నామభిర్వా క్రియాగుణైః. అతన్ని ఏ విధంగానూ జీవుడు తెలుసుకోలేకపోతాడు. సరే, ఆ పురంజని ఎవరు అంటే బుద్ధి. పురంజని బుద్ధింతు ప్రమదాం విద్యాత్ మమాహమితి యత్కృతం. నాది నాది అన్నటువంటి మమతాహంకారాలతో కూడినటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో అదే పురంజని. ఆ బుద్ధితో కలిసే ఈ దేహంలో తడు జీవిస్తాడు. సఖాయ, ఆ 10 మంది సహాయకులు ఎవరు అంటే జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు. సఖాయ ఇంద్రియ గణో జ్ఞానం కర్మ చ యత్కృతం. దేని ద్వారా కర్మను, జ్ఞానాన్ని సంపాదిస్తాడో. సరే, సఖ్యస్తద్వృత్తయ ప్రాణః.
ఆ పంచవృత్తిరి యథోరగ, 5 తలల పాము అది ప్రాణము. జీవుడికి ప్రాణం ఉంటుంది కదా, ఆ ప్రాణము. ఈ దేహంలో ప్రాణం ఉంటుంది కదా అది. బృహద్బలం మనోవిద్యాతో ఉభయేంద్రియ నాయకం. సరే, ప్రధాన సేవకుడు ఉన్నాడు కదా అంటే అతడు మనస్సు. ఈ విధంగా నానా విధమైనటువంటి దేశాలకు వెళతాడు కదా అంటే పూర్వద్వారంలో ఉన్నటువంటి దేశములు అంటే 2 కండ్లు, 2 నాసా, ఇక్కడ నాసా ఒకటే కానీ 2 పుటములు, 1 నోరు. ఈ విధంగా రెండు కన్నులు, 2 ఇది ఒకటి. ఈ విధంగా 5 పూర్వద్వారానికి ఉన్నటువంటివి. ఉత్తర పాంచాలం, దక్షిణ పాంచాలం అంటే 2 చెవులు. అక్కడికి పిలుచుకు వెళ్ళేటువంటి వాళ్ళు ఇంద్రియములు, ఇంద్రియాభిమాని దేవతలు. తర్వాత కింద ఉన్నటువంటి 2 ద్వారములు. ఈ విధంగా నవద్వారం అనేటువంటి పురంలో వస్తాడు. అక్కడికి దీనికంతా కూడా ప్రతి ఒక్క దానికి వివరణ చాలా ఉన్నది, సమయం లేదు అని చెప్పటం లేదు నేను. ఇక్కడ దీని మీద, ఈ శరీరం మీద విపరీతమైనటువంటి మమతాభిమానాలను పెంచుకుంటాడు. ఒక్కొక్కసారి తాను బుద్ధి అంటే సద్బుద్ధి, దుర్బుద్ధి అని 2 చెబుతుంది శాస్త్రం. ఒక్కొక్కసారి తాను దీన్ని వదిలిపెట్టి సద్బుద్ధి దగ్గరికి వెళతాడు, కానీ అక్కడ వెళితే దుర్బుద్ధి ఒప్పుకోదు. మళ్ళీ తనను రమించి మచ్చిక చేసుకొని దుర్బుద్ధిని ఆశ్రయిస్తాడు మనిషి. సరే, ఆ గంధర్వాధిపతి ఎవరు అంటే సంవత్సరము. 360 గంధర్వ స్త్రీలు, కన్యక ఎవరు, పురుషులు స్త్రీలు ఎవరు అంటే పగలు రాత్రి ఆయుష్యాన్ని హరణం చేస్తూ ఉంటారు వారు. సరే, ఆ జర అనేటువంటి యవనరాజ కన్య ఎవరు అంటే ఆమె వృద్ధాప్యము. తరువాత ఆ భయం అనేటువంటి అతడి తమ్ముడు ప్రజ్వర అంటే నానా విధమైనటువంటి రోగములు. భయం మనకు తెలియకుండానే జర, వృద్ధాప్యం మనకు తెలియకుండానే లోపల ప్రవేశిస్తుంది. దాని ద్వారా భయం కలుగుతుంది. దాని ద్వారా నానా విధమైనటువంటి రోగాలన్నీ కూడా వస్తాయి. అవి మనకు తెలియకుండానే దేహంలో ఉండి మనల్ని పీడిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉన్నా కూడా అతడు ఇది శాశ్వతమైనటువంటిది, దీనికంటే వేరే ఏది కూడా లేదు అన్నటువంటి భ్రమలోనే ఉండిపోతాడు మనిషి. ఈ విధంగా తానుంటాడు. ఇది తర్వాత తాను వెళ్ళేటప్పుడు ఎంత యుద్ధం చేసి దీన్ని సంరక్షించుకోవాలి అన్నా కూడా దీనికి ఒక పరిమితి ఉంటుంది. ఈ శరీరం వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఆ పంచ శిరస్సు గల పాము వెళ్ళిపోయింది అంటే ప్రాణం వెళ్ళిపోయింది అని. ఈ విధంగా ఆధ్యాత్మికతను కలగలిపినటువంటి తత్వాన్ని ఉపదేశం చేసి, అందువల్ల చివరిలో ఆ భగవంతుడే వచ్చి విదర్భనందినికి ఆమెకు ఉపదేశాన్ని చేస్తాడు కదా, ఆ అవిజ్ఞాత సఖ అతన్ని ఆశ్రయిస్తేనే ఇదంతా కూడా దూరం అవుతుంది అన్నటువంటి తత్వాన్ని అతి అద్భుతంగా నారదుల వారు ప్రాచీన వారికి ఉపదేశం చేస్తారు. చేస్తే దాని ద్వారా సంతోషించి తాను సాధన చేసుకొని తాను గీతం దేవర్షిణానగా యశ్రావయద్య శృణుయాత్ సలింగేన తాను ప్రాచీన వర్హి రాజర్షి ప్రజాసర్గాభిరక్షణే ఆదిశ్య పుత్రానగ తపసే కపిలాశ్రమానికి వెళ్ళి తాను దివ్యమైనటువంటి తపస్సును చేసి ప్రాచీన వర్హి వెళతాడు. అందువల్ల కర్మలయందు, అందులోనూ సకామ కర్మలను సర్వథా చేయవద్దండి. నిష్కామ కర్మను చేసి భగవంతుడిని ఆరాధన చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు అన్నటువంటి తత్వాన్ని మనకు ఈ ప్రాచీన వర్హి దృష్టాంతంగా పురంజనోపాఖ్యాన రూపంగా వ్యాసుల వారు అర్థాత్ శుకాచార్యుల వారు పరీక్షిత్ రాజుకు చెప్పారు అన్నటువంటిది. తర్వాత ప్రాచేతస్సులు ఈ ప్రాచీన బర్హి కుమారులు 1000 సంవత్సరాలు రుద్రదేవుల వారు ఉపదేశించినటువంటి దాన్ని స్తోత్రం చేసి భగవంతుడే తాను ప్రాదుర్భవిస్తాడు, ఉత్తమమైనటువంటి కుమారుడు కలుగుతాడు అని చెప్పేసి చెబుతారు. కండు ముని ద్వారా ప్రమ్లోచ ఎందు అప్సరస జన్మిస్తుంది. వారికి మారిష అన్నటువంటి మరొక కుమార్తె, ఆమెను వివాహం చేసుకోండి అని చెప్పేసి చెబుతారు.
సరే అని సముద్రం నుండి బయటికి వచ్చిన వెంటనే అక్కడ విపరీతమైనటువంటి చెట్లు పెరిగి ఉంటాయి. ఎవరికి బయటికి వెళ్ళడానికే కుదరదు. ఆ సందర్భంలో వారు దాన్ని దహనం చేస్తూ ఉన్నప్పుడు బ్రహ్మదేవుల వారు అక్కడికి వస్తారు. వచ్చి ఆ వృక్ష దేవతలన్నిటినీ కూడా వారు వృక్షాభిమాని దేవతలందరూ ప్రార్థన చేసుకుంటారు. తర్వాత వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవ యోన్యచకార సర్వేషాం తేజస్వినాం రుచ స్వయోగ్యోపాత్తాద్ ఆఖ్యాచ్య కర్మణ దక్షమబ్రువన్. తరువాత వారికి దక్ష ప్రజాపతి అక్కడ రుద్రదేవుల వారు వీరభద్రుడి చేతిలో మరణాన్ని పొందినటువంటి దక్ష ప్రజాపతి ఇక్కడ కూడా దక్ష అన్నటువంటి పేరుతోనే వారి యందు జన్మిస్తాడు అన్నటువంటి అంశాన్ని చెప్పి తర్వాత వాళ్ళు 12 లక్షల సంవత్సరాల వరకు రాజ్యభారాన్ని చేస్తారు. తర్వాత సన్యాసాన్ని స్వీకరిస్తారు అని చెప్పేసి తర్వాత నారదుల వారు వారికి మోక్ష విద్యను ఉపదేశాన్ని చేస్తారు. ఎవరికి? ఈ ప్రాచేతసులకు అన్నటువంటి కథాంశాన్ని చెప్పి ఈ 4వ స్కందాన్ని సమాప్తి చేస్తారు. తర్వాత పంచమ స్కంద ప్రారంభంలో స్వయంభూమని యొక్క మరొక కుమారుడు అతడి గురించి చెబుతారు. అతడి పేరు చాలా విశిష్టమైనటువంటి కథను పంచమ స్కంద ప్రారంభంలోనే చెబుతారు. ప్రియవ్రత మహారాజు యొక్క స్వయంభూమను యొక్క కుమారుడు ప్రియవ్రత మహారాజు. అతడు తాను ఇక్కడ పంచమ స్కందం గద్య భాగమే ఎక్కువగా ఉంటుంది. వీలైనంత చెబుతాను. శ్రీ గురుభ్యో నమః. రాజోవాచ ప్రియవ్రతో భాగవత ఆత్మారామః కథం మునే గృహే రమతయన్మూలః కర్మబంధః పరాభవః. పరీక్షిత్ రాజు అడుగుతాడు, సాక్షాత్తు మహాభాగవతోత్తముడు ప్రియవ్రతుడు, అతడు కర్మబంధకమైనటువంటి ఈ సంసారంలో ఎలా ఉండిపోయాడు అన్నటువంటి దాన్ని తాను అడుగుతాడు చక్రవర్తి. మహతాం ఖలు విప్రర్షే ఉత్తమ శ్లోకపాతయో ఛాయా నిర్వృత చిత్తానాం నగుడుంబే స్పృహామతిః. భగవంతుడి పాదములయందు ఆసక్తి గలవారు సర్వథా వారు సంసారాన్ని అపేక్షించరు, రాజ్యభారాన్ని కూడా చేయరు. అటువంటిది ప్రియవ్రత మహారాజు ఎలా చేశాడు అన్నటువంటి దాన్ని తాను ప్రశ్నిస్తే, భాడముక్తం భగవత ఉత్తమ శ్లోకస్య శ్రీమచ్చరణారవింద మకరందరస ఆదితః ఆవేశిత చేతసః భాగవత పారమహంస్య దయితః కథంచిద్ అంతరాయ విహితాం స్వాం శివతమాం పదవీం న ప్రాయేణ హిన్వన్. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నను అడిగావు. భగవద్భక్తులు ఎప్పుడూ కూడా సంసారాన్ని అపేక్షించరు అన్నటువంటిది నిశ్చితమే, కానీ కొన్ని కారణాలు వేరే ఉన్నాయి అని చెప్పేసి తాను సాక్షాత్తు దేవర్షులైనటువంటి నారదుల వారి ద్వారా సన్యాస ధర్మాన్నంతా కూడా విని తాను తపస్సుకై వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అప్పుడు బ్రహ్మదేవుల వారు అక్కడికి వస్తారు. వచ్చి ఉపదేశం చేస్తారు. బ్రహ్మదేవుల వారు వచ్చిన వెంటనే వారికి విశిష్టంగా నమస్కారాన్ని చేస్తారు. బ్రహ్మదేవుల వారు ఉపదేశం చేస్తారు. నతస్య కశ్చిత్ తపసా విద్యయా వా నయోగ వీర్యేణ మనీషయా వా నైవార్థధర్మైః పరతస్వతో వా కృతం విహంతుం తనువృద్విభూయాత్. ఎవరు కూడా నా ఆదేశాన్ని అతిక్రమించి సాధన చేయడానికి లేదు. అందువల్ల భగవంతుడి ఆదేశాన్ని అందరూ కూడా పరిపాలన చెయ్యాలి
మీరు ఏ విద్యను నేర్చుకున్నా, తపస్సు చేసినా, ఎంత బుద్ధిశక్తి ఏదున్నా కూడాను అదంతా కూడాను భగవంతుడికి అర్పణ చేయాలి. భగవద్ ఆదేశానుసారాన్ని పరిపాలించాలి. యద్వాచితంత్యాం గుణకర్మనామభిః స్వధామభిర్వత్స వయం సుయోజిత. మనమందరం కూడా ఈ కర్మ అనేటువంటి సంసారం అనేటువంటి బంధనంలో ఉన్నాము. అందరినీ భగవంతుడు ఒక ముక్కుతాడు వేసి అందరినీ బంధించి పెట్టాడు. కర్మ చేయడంలోనూ మనకు స్వాతంత్రం లేదు. అందువల్ల మనమందరం కూడా వేదములు అనేటువంటి తంతువులో దారంలో బంధించబడ్డాము. వర్ణాశ్రమ యోగ్యమైనటువంటి కర్మలను అవశ్యంగా చేయాలి. భయం ప్రమత్తస్య వనీష్వపి స్యాద్ యతో వసంతే సహషట్సపత్నాః జితేంద్రియస్యాత్మరతేర్బుధస్య గృహాశ్రమః కిన్ను కరోత్యవద్యం. ఇక్కడ సంసారంలో భయం ఉంది, అందువల్ల రాజ్యభారాన్ని చేయను, ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అనేటువంటి నీకు వనంలో పోతే సుఖంగా ఉంటావా చెప్పు? అక్కడ కూడా భయం ఉన్నదే కదా. ఎక్కడికి వెళ్ళినా భయం అన్నటువంటిది ఉన్నదే. సరే, కామక్రోధాదులను జయించినటువంటి వాడికి ఇల్లే వనమవుతుంది. అందువల్ల నీవు రాజ్యభారాన్ని చెయ్యాలి అని చెప్పేసి ఉపదేశం చేసిన తర్వాత సాక్షాత్తు బ్రహ్మదేవుల వారి ఉపదేశాన్ని తీసుకొని రాజు రాజ్యభారాన్ని చేస్తాడు. ఎంత అద్భుతంగా రాజ్యభారాన్ని చేస్తాడు అంటే భాగవతం వర్ణన చేస్తుంది. సూర్యుడి కాంతి లోకాలోక పర్వతం అని ఉన్నది. ఆ లోక పర్వతం వరకు మాత్రమే సూర్యుడి కాంతి. అలోక పర్వతం దగ్గర సూర్యుడి కాంతి లేదు. ఆ తర్వాత సూర్యుడి కాంతి పడదు. కానీ తనే తన అద్భుతమైనటువంటి దేహ కాంతితో రథంలో సంచారం చేస్తూ ఎక్కడెక్కడైతే సూర్యకాంతి పడదో అక్కడంతా కూడా తనే ఒక సూర్యుడిగా చేస్తాడు. యావదవభాసయతి సురగిరి మను పరిక్రమాన్ భగవాన్ ఆదిత్యో వసుధాతరణం అర్ధేనైవ ప్రతపతి. అర్ధం వరకు కూడా భగవాన్ ఆదిత్య ప్రతపతి అర్ధేనైవ ఆచ్ఛాదయతి. సగం వెలుగు ఉంటుంది, సగం చీకటినే ఉంటుంది. ఒకవైపు వెలుగు, ఒకవైపు చీకటి. కానీ తదా హి భగవదుపాసనోపాచిత అతిపురుష ప్రభావః తద్ అనాభినందన్ సమాజవేన రథేన జ్యోతిర్మయేన రజనీమపి దినం కరిష్యామీతి. రాత్రిని కూడా నేను పగలు చేస్తాను అన్నటువంటి, చూడండి వారికి ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటి అని. మరొక సూర్యుడే ఉదయిస్తే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తన సామర్థ్యం చేత ఈ రాజు తాను ప్రియవ్రత రాజు అంత అద్భుతంగా రాజ్య పరిపాలన చేస్తాడు. అతడు వివాహాన్ని చేసుకొని తాను ప్రజాపతి అయినటువంటి విశ్వకర్మ పుత్రి బహిష్మతిని వివాహం చేసుకుంటాడు. ఆగ్నిధ్ర, ఇద్మజిహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేత, కృతపుష్ట, సవన, మేధాతి, వీతిహోత్ర, కవి అన్నటువంటి కుమారులు అక్కడ కలుగుతారు. తర్వాత మరొక వివాహాన్ని కూడా చేసుకుంటాడు. అక్కడ ముగ్గురు కుమారులు ఉత్తమ, తాపస, రైవత అని. వారు ముగ్గురు కూడాను తర్వాత వచ్చేటువంటి మన్వంతరాలకు అధిపతులుగా ఉంటారు అని చెప్పేసి తర్వాత అతడు రథంలో సంచారం చేస్తూ మేరు పర్వతానికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు రథచక్రం ఎక్కడెక్కడైతే తిరుగుతుందో అక్కడక్కడ అంతా కూడా కందకాలు ఏర్పడి సప్త సాగరాలు అవుతాయి. అదేవిధంగా సప్త తీరాలు కూడా ఏర్పడతాయి. అందులో జంబూ, లక్ష, శాల్మని, కుష, క్రౌంచ, శాఖ, పుష్కర అన్నటువంటివి. దాని యొక్క పరిమాణాన్ని చెబుతారు, ఒక్కొక్కటి ఏ విధంగా ఉన్నది అని. సప్త సముద్రాలు అంటే ఇప్పుడు మనకు భూమి మీద కనిపించేటువంటివి కావు, ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నాయి. అవి మానవ కంటికి కనిపించినటువంటివి సముద్రాలు. లవణోద, ఇక్షురసోద, సురోద, ఘృతోద, క్షీరోద, దదిమండోద అన్నటువంటివి, దదిమండోద, శుద్ధోద అన్నటువంటివి 7 సముద్రములు.
అందులో ఒక అమ్మాయి కూడా పుడుతుంది. శుక్రాచార్యుల వారికి ఇచ్చి వివాహం చేస్తారు. ఇటువంటి దివ్యమైనటువంటి దాన్ని ఎవరు కూడా చేయలేరు. వైరాగ్యంతో ప్రియవ్రతుడు తాను ఆ వనానికి వెళతాడు. ప్రియవ్రత కృతం కర్మ కోనుకుర్యాత్ వినేశ్వరం. సాక్షాత్తు బ్రహ్మదేవుల వారి మనవడు అంత అద్భుతంగా తాను ప్రియవ్రతుడు రాజ్యభారాన్ని చేశాడు. అతడికి రాజ్యభారాన్ని ఎవరు వర్ణించగలరు? రాత్రిని కూడా పగలను చేసేటువంటి సామర్థ్యం కలవాడు ప్రియవ్రత మహారాజు. అటువంటి తరువాత ప్రియవ్రతుడి తరువాత మొదటి కుమారుడు ఆగ్నేద్ర జంబూద్వీపానికి రాజవుతాడు. అతడికి పితృలోక కామంతో తాను తపస్సును చేసేటప్పుడు బ్రహ్మదేవుల వారు పూర్వచిత్తి అనేటువంటి అప్సరసను పంపిస్తారు. ఆ అప్సరసను వివాహం చేసుకొని వారి యందు నాభి మొదలైనటువంటి కుమారులు కలుగుతారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ద్వీపానికి అధిపతులు అని చెప్పేసి నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్యక, హిరణ్మయ, భద్రాష్ప, కేతుమాల అన్నటువంటి వారు వీరి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్క ఖండానికి అధిపతులు అవుతారు. మహానుభావులు వీళ్ళందరూ కూడాను. తర్వాత నాభి యజ్ఞం చేసేటప్పుడు ఋత్విజులు భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు భగవంతుడు వస్తాడు. నీవు పరిపూర్ణ కాముడవు, మీకు మేమేమి ఇవ్వగలము? కానీ నాభిరాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీ వంటి కుమారుడు కావాలి అని అడిగినప్పుడు నా వంటి కుమారుడు ఎవరున్నారు, నేనే వస్తాను అని చెప్పేసి వృషభ నామక రూపంతో భగవంతుడు వస్తాడు. చాలా దివ్యమైనటువంటి రూపం. సన్యాసులు ఏ విధంగా ఉండాలి, గృహస్థాశ్రమి ఏ విధంగా ఉండాలి, వనప్రస్థులు ఏ విధంగా ఉండాలి అని లోకానికి తెలియపరిచినటువంటి రూపం అది వృషభనామక భగవంతుడి యొక్క రూపం. చాలా దివ్యమైనటువంటి రూపం. ఒకసారి నాభిరాజు చివరికి తన కుమారుడి మీద వ్యామోహంతో కుమారుడే అనుకొని ఉంటాడు. ఒకసారి ఇంద్రుడు ఆ రాజ్యంలో వర్షాన్ని కురిపించకపోతే భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు, ఈ ఇంద్రుడే ఇంతమంది వేల మంది వస్తారు, కోట్ల మంది వస్తారు వెళతారు, తన భగవంతుడు తన సామర్థ్యంతో వర్షాన్ని కురిపిస్తాడు. రాజు అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి అందరూ కూడా ఋషభనామక భగవంతుడిని విశేషంగా వారందరూ కూడా ఇతడే రాజు కావాలి అని అందరూ కూడా ప్రార్థన చేస్తే తాను ఋషభుణ్ణి రాజుగా కూర్చోబెట్టి సాక్షాత్ ఇంద్రుడు జయంతిని తీసుకొచ్చి వివాహం చేస్తాడు. ఏషాం ఖలు సంహాయోగి భరతో జ్యేష్ఠ శ్రేష్ఠ గుణ ఆసీద్ ఏనేదం వర్షం భారతమితి వ్యపదిశంతి. భరత మొదలైనటువంటి 100 మంది కుమారులు జన్మిస్తారు. అందులో భరతుడు పెద్దవాడు. ఆసీద్ ఏనేదం వర్షం భారతమితి వ్యపదిశంతి, అతడి పేరు మీదనే ఇది భరత వర్షము, భారతము అని ఈ ఋషభనామక భగవంతుడి కుమారుడి ద్వారానే వస్తుంది. ఎంతో మంది దుష్యంత కుమారుడు భరతుడు ఒకడున్నాడు, అది కాదు, ఈ భరతనామ చక్రవర్తి ద్వారానే. తర్వాత కుషావర్త, ఇళావర్త, బ్రహ్మావర్త, ఆర్యావర్త, మలయకేతు, భద్రసేన, ఇంద్రస్పృత్, విదర్భ, కీకట అని 99 మంది జన్మిస్తారు. ఈ కుషావర్త, ఇళావర్త అన్నటువంటి ప్రదేశ విశేషాలు, దాన్ని వాళ్ళందరూ పరిపాలన చేస్తారు. తర్వాత కవి, అంతరిక్ష, ప్రబుద్ధ, విప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రుమిళ, చమస, కరభాజన అన్నటువంటి భాగవత ధర్మాలను అద్భుతంగా తెలుసుకున్నటువంటి వీరందరూ కూడా, వీరి ఉపదేశం జాయంతీయోపాఖ్యానం, జయంతి కుమారులు, అందువల్ల జాయంతీయోపాఖ్యానం అని 11వ స్కందంలో వస్తుంది. చాలా దివ్యమైనటువంటి తత్వాలను అక్కడ నిమి చక్రవర్తికి ఉపదేశం చేస్తారు వీళ్ళందరూ కూడా. భగవాన్ ఋషభసంజ్ఞ ఆత్మతంత్ర స్వయం నిత్య నివృత్తాన అర్థపరంపర కేవల ఆనందానుభవ ఈశ్వర ఏవం విపరీతవత్ కర్మాణ్య ఆరభమాణ. పరిపూర్ణ కాముడైనటువంటి వాడైనా కూడా భగవంతుడు కొన్ని విపరీతమైనటువంటి చేష్టలను చేస్తాడు. తాను సర్వస్వాన్ని కుమారుడికి అప్పగించేసి తాను దక్షిణ దేశానికి వచ్చి
కొడచాద్రి అని దక్షిణ భాగంలో ఉన్నది. అక్కడికి వచ్చి తాను ఉన్మత్తుడి వలె దిగంబరుడిగా ఉండి విచిత్రమైనటువంటి చేష్టలన్నింటినీ కూడా చేస్తాడు. అది చూసి అతడి మలం కూడా సుమారు యోజన వరకు కూడా సుగంధభరితంగా ఉంటుంది. అది చూసి అక్కడున్నటువంటి అర్హన్ అనేటువంటి రాజు ఇదే సత్యము అని తెలుసుకొని తాను కూడా దిగంబరుడిగా వేద విరుద్ధమైనటువంటి కర్మలను చేస్తూ చేస్తూ తాను ఉండిపోతాడు. ఈ విధంగా ఋషభనామక చక్ర భగవంతుడు చెబుతాడు. అతడి ఉపదేశం ఉన్నది. నాయం దేహో దేహ భాజాం నృలోకే కస్తత్కామానర్హతి విభుజామ్యే తపో దివ్యం హ్యర్హత ఏన సత్వం శుద్ధేత్యస్మాత్ బ్రహ్మ సుఖం హ్యనంతం. ఈ దేహం మీద అభిమానము మనిషికి ఎప్పటికీ పోదు. ఇది నిశ్చితం. అయినా ఇది ఎటువంటిది అంటే ప్రాణం ఉన్నంత వరకే విలువ. ప్రాణం పోయిన తర్వాత కుక్కలు నక్కలు తినేస్తాయి ఈ దేహాన్ని. దానికోసం ఎంత సంరక్షణ, ఎన్ని విధాలుగా మనం దీన్నంతా కూడా భద్రపరుచుకుంటాము అంటే చాలా విచిత్రంగా ఉన్నది. తపో దివ్యం హ్యర్హత ఏన సత్వం. దివ్యమైనటువంటి తపస్సును చేయండి. దాని ద్వారా మీకు శుద్ధేర్యస్మాత్ బ్రహ్మసుఖం అనంతం, మోక్షాన్ని భగవంతుడు ఇస్తాడు. అది శాశ్వతమైనటువంటి సుఖం. అక్కడి నుండి మిమ్మల్ని ఎవ్వరూ కదిలించలేరు. ఈ లోకంలో అయితే నానా విధమైనటువంటి ఉపద్రవాలన్నీ కూడా ఉన్నాయి. సరే, దీనికి కారణం ఏమిటి? అన్నిటికీ వైరాగ్యాన్ని సంపాదించాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, భక్తిని సంపాదించాలి. ప్రధానం ఏమిటి అంటే ప్రారంభంలోనే వచ్చింది, ఇప్పుడు వస్తుంది. జడభరతి ఉపదేశంలోనూ వస్తుంది. అదేవిధంగా దీంట్లో కూడా మనకు తెలుస్తుంది. ఎక్కడ ప్రహ్లాదరాజుల వారి చరిత్రలో మహత్సేవాన్ ద్వారమాహుర్విముక్తే తమోద్వారం యోషితాం సంగి సంగం మహాంతస్తే సమచిత్తా ప్రశాంత విమన్యవస్సుహృదస్సాధవోయే. మహత్సేవాన్ ద్వారమాహుర్విముక్తే, మోక్షానికి మహాత్ముల సేవ చాలా. మోక్షానికి అంటే మోక్ష మార్గంలో ప్రధానమైనటువంటిది మహాత్ముల సేవ. వారిని సేవించుకోవడం ఏదైతే ఉన్నదో వారి ఏ విధంగా చెప్పినా ఆ సేవను చేయాలి. గురు శుశ్రూషయా విద్య. మన ప్రాచీనమైనటువంటి పరంపర దేన్ని వ్యర్థంగా చెప్పలేదు. గురు సేవ, మహాత్ముల సేవ నిరంతరంగా చేసుకుంటూ ఉండాలి. అది చేస్తేనే భగవంతుడు అనుగ్రహించి వారి ద్వారా తత్వాన్ని ఉపదేశించేస్తాడు. అటువంటి తత్వం మనకు బోధపడమే కాదు, మన మనస్సుకు హత్తుకుంటుంది. మనం విన్నటువంటి దాన్ని మనస్సు గ్రహిస్తుంది. ఆ విధంగా మనం ఆచరణలోకి పెట్టడానికి సాధ్యమవుతుంది. మహత్సేవాన్ ద్వారమాహుర్విముక్తే, దానికి విరుద్ధంగా నానావిధమైనటువంటి విషయ సుఖాలు ఇవన్నీ కూడా తమోద్వారానికి కారణమవుతాయి. ఆ మహాత్ములు సమచిత్తా ప్రశాంతా, భగవంతుడి యందు మనస్సు గలవారు, తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నవారు, పరిశుద్ధులు, విమన్యవ కోపం లేనటువంటి వారు, సుహృద సాధవోయి, ఏవా మయీషే కృత సౌహృదార్థా జనేషు దేహంభర వార్తికేషు, వారికి మిగిలిన ఏవి కూడా వారికి ఇష్టం అవ్వదు. కేవలం 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 భగవంతుడి యందే ఆసక్తులై ఉంటారు. అటువంటి వారిని సేవించండి అని చెప్పేసి దీర్ఘమైనటువంటి ఉపదేశాన్ని హరౌ గురౌ మయి భక్త్యానువృత్య వితృష్ణయా ద్వంద్వతిదీక్షయా చ సర్వత్ర జంతో వ్యసనావగత్య జిజ్ఞాసయా తపసే హానివృత్యా. హరౌ గురౌ మయి, భగవంతుడి యందు, గురువు యందు భక్తిని చేయాలి. వితృష్ణయా ద్వంద్వ తిదీక్షయా చ, నానా విధమైనటువంటి కోరికలను కంట్రోల్ చేసుకోవాలి. ద్వంద్వ తితీక్షయా చ, ద్వంద్వ తితీక్ష, సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించాలి. సకలమైనటువంటి ప్రాణుల యందు తాను నానా విధమైనటువంటి ప్రాణుల యందు దయను చూపించాలి. జిజ్ఞాసయ తపసి హానివృత్య,
కామ్యకర్మలను, నిషిద్ధమైనటువంటి కర్మలను సర్వథా మనిషి చెయ్యరాదు, ఈ విధంగా ఉన్నది అని చెప్పేసి చెబుతూ అతడి యొక్క ఉపదేశాన్ని పూర్తి చేస్తారు. తర్వాత వారు భగవంతుడు అదృశ్యమైపోతాడు. నానా విధమైనటువంటి యోగ సిద్ధులను తెలిసినా కూడాను వారు దేన్ని కూడా చెప్పరు. తర్వాత ఆ వృషభనామక భగవంతుడినే పెట్టుకొని జైన మతాన్ని వారు వృషభ అర్హన్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వృషభనామక భగవంతుడు ఉన్నాడు, కానీ అతడు జైన మతాన్ని చెప్పలేదు. అతడిని విరుద్ధంగా తెలుసుకున్నటువంటి వారు జైన మతాన్ని ప్రవర్తన చేశారు అని చెప్పేసి చెబుతారు. తర్వాత భరత చక్రవర్తి తాను రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. అద్భుతంగా పరిపాలన చేస్తాడు భరత చక్రవర్తి. అతడికి నానా విధమైనటువంటి యజ్ఞయాగాలన్నిటినీ కూడా చేసి భగవంతుడిని విశేషంగా సంప్రీతి, భగవంతుడు ప్రీతి పొందేట్టుగా తాను ఒక 100 కోట్ల సంవత్సరాలు ఏవం వర్షాయుత సహస్ర పర్యంతావసాన అవసిత కర్మ నిర్వాణావసరో అధిభుజ్యమానం స్వతనయోభ్యః రిక్తం పితృపైతామహం యథాదాయం విభజ్య, తన కుమారులకు విభాగం చేసి ఇచ్చి తస్మిన్ వావకిల సయ్యేకః పులహాశ్రోపమని వివిధ కుసుమ కిసలయ తులసీ కాంబుభిః కందమూల ఫలోపహారైశ్చ సమీహమానో భగవత ఆరాధనం వివిక్త ఉపరత విషయాః అభిలాష ఉపహృతోపశమనః పరాం నిర్వృతి మమాప. పులహాశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించుకొని తాను అక్కడే నానా విధమైనటువంటి తులసి మొదలైనటువంటి ఉత్తమమైనటువంటి పూజాద్రవ్యాలన్నీ కూడా ఉన్నాయి. గండకీ నదీ తీరంలో తాను తపస్సు చేస్తూ ఉన్నాడు. ఘోరమైనటువంటి తపస్సు చేసి భగవంతుణ్ణి విశేషంగా ప్రసన్నీకరించుకోవాలి అని చెప్పేసి తాను ఉండగా ఒకసారి ఆ నది యందు ఒక జింక నీరు తాగడానికి అని వచ్చింది. వస్తే అప్పుడు ఆ జింకను చూస్తూ ఉన్నారు. అది గర్భవతిగా ఉన్నది. ఒక సింహం దూరం నుండి గాండ్రించింది. దాని భయానికి ఎక్కడ నన్ను తినడానికి వస్తుందో అని చెప్పేసి ఆ జింక నీళ్లు తాగుతూ ఉండగా అది నది దాటుతూ ఉన్నది. ఆ సందర్భంలో ఎగిరినప్పుడు గర్భవతిగా ఉన్నది కాబట్టి ఆ ఏణ కుణకం అప్పుడే జింక చిన్నది ప్రసవించి తాను దగ్గరికి వెళ్ళి ఒక గుహ దగ్గర పడి అక్కడే ప్రాణాలను విడుస్తుంది. నీళ్ల యందు తేలుతూ వచ్చి భరతముని దగ్గరికి వస్తుంది, భరత చక్రవర్తి దగ్గరికి. దాన్ని తీసుకొని దాన్ని అయ్యో అని చెప్పేసి దాన్ని ఆలనా పాలనా చేయాలి అని చెప్పేసి దాన్ని సంరక్షణ చేస్తాడు భరత చక్రవర్తి. చేసి అది ఎక్కడికి వెళ్ళినా వాడి వెంబడే తిరుగుతూ ఉంటుంది. దానికి అన్నపానాదులు, అది తినడానికి రాకపోతే తానే దగ్గరుండి తినిపించడం. ఇక్కడ కర్తవ్య కర్మలన్నీ లోపమవుతూ ఉన్నాయి అన్నటువంటి వివేకమే లేకుండా పోయింది. ఈ విధంగా అక్కడే ఉండి చేస్తూ దాని సపర్యలోనే ఉండిపోయాడు. భగవంతుడి సపర్యను వదిలిపెట్టేశాడు. చూడండి, భరత చక్రవర్తి సాక్షాత్ ఋషభనామక భగవంతుడి కుమారుడు, మహాతత్వజ్ఞాని, అద్భుతమైనటువంటి తపస్సు, ఏదీ కొదవలేదు. ప్రారబ్ధ కర్మ ఏ విధంగా బంధిస్తుంది మనిషిని అన్నటువంటి దానికి జ్వలంత దృష్టాంతం భరత చక్రవర్తి అని చెబుతారు. అతడు ఆ విధంగా జింకల గురించి ఆలోచన చేస్తూ చివరికి ప్రాణాలను వదిలిపెట్టి కాలాంతరంలో జింకగానే జన్మిస్తాడు. అప్పుడు అనిపిస్తుంది, ఎంతటి ప్రారబ్ధం నన్ను బంధించింది దేవా, ఇక నాకు చాలా బాధపడతాడు. జింకగా జన్మించినప్పుడు కూడా అతడి పూర్వస్మృతి ఉంటుంది. సరే అని తన దేహానికి ఎంత కావాలో అంతే తినడం, ఇక సర్వత్ర వ్యాపారాన్ని వదిలిపెట్టేసి తాను మళ్ళీ ఏవం నిగూఢ నిర్వేదో విసృజ్య మృగీ మాతరం పునః భగవత్క్షేత్రం ఉపశమ శీలం మునిగణ దయితం శాలిగ్రామం పులహాశ్రమం కాలాంజరాత్ ప్రత్యజగ. కాలాంజర పర్వతానికి వెళ్ళి అక్కడ తన దేహాన్ని వదిలిపెట్టేస్తాడు. తర్వాత ఆంగీరస గోత్రంలో వచ్చినటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠుడు అతడి పత్నికి 9 మంది
పత్ని యందు 9 మంది కుమారులు కలుగుతారు. మొదటి భార్య యందు, రెండవ భార్య యందు 2 కుమారులు కలుగుతారు. అందులో పురుష అంటే పుత్రుడిగా జన్మించినటువంటి వాడు ఇదే భరతుడు. కానీ అక్కడ కూడా పూర్వజన్మ స్మృతి అన్నటువంటిది వెళ్ళిపోలేదు. పూర్వజన్మ స్మృతి అక్కడ కూడా ఉన్నది. కానీ పూర్తిగా ఉన్మత్త మూక బదిరేవలే తాను అలాగే ఉండిపోతాడు. అప్పుడు చాలా అందరూ తండ్రి ఉపదేశం చేసి ఉపనయనాన్ని చేసి ఉపదేశం చేయడానికి వెళితే మంత్రాలనే తప్పు చెబుతాడు. సరే, ఏదో తండ్రి ఉన్నంతకాలం సంరక్షించాడు, అన్నదమ్ములందరూ బయటికి తోసేస్తారు, ఆస్తినివ్వరు. దేహం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, చూస్తే బ్రహ్మవర్చస్సు, కానీ బయట మాత్రం కనిపించడు. సరే అని అతడు ఎక్కడో రాత్రి తాను పొలాన్ని కాపు కాస్తూ ఉన్నప్పుడు ఒక శూద్రరాజు వచ్చేసి అతన్ని బలి ఇవ్వాలి అని తీసుకుని వెళతాడు. ఇంతటి దైవభక్తుడిని బలి ఇస్తే భగవంతుడు చూస్తూ ఊరుకోడు. ఆ కాళీమాతనే ఒక రూపంలో వచ్చి అందరినీ తల నరికేసి అతన్ని వదిలిపెట్టేస్తుంది. అప్పుడు అంతైనా కూడా ఏమీ భయం లేదు, నిర్వికారంగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక చోట కూర్చున్నప్పుడు 3 వచ్చేసి బోయవాళ్ళు ఇది పల్లకిని పట్టుకోవాలి రా అని పిలుచుకొని వెళతారు. పిలుచుకొని వెళితే సరే అని పల్లకిని పట్టుకుంటాడు. 3 అందరూ ఒకే విధంగా నడిస్తే పల్లకి బాగుంటుంది. అందులో ఉన్నటువంటి వాడు సింధు సౌవీర దేశాధిపతి అయినటువంటి రఘుగణ మహారాజు. సరే అని తాను అడుగుతాడు, ఏంటి చాలా దూరం నుంచి మోసుకు వస్తూ ఉన్నావు నీవు, అందువల్ల శ్రమ అయింది, చాలా పల్చనైనటువంటి దేహం నీది అని చెప్పేసి తాను నానా వ్యంగ్యంగా మాట్లాడతాడు. దానికి భరత చక్రవర్తి అంటాడు, అవును, నేను చాలా దూరం నుంచి మోసుకొని వస్తూ ఉన్నాను, నాకు తెలియదు అని అంటున్నావు. మోసేవాణ్ణి నేనైతే నాకు తెలియాలి, మోసేవాణ్ణి నేను కాదు అని అంటాడు. సరే, ఈ చాలా పల్చగా ఉన్నావు అని, ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినవి, ఆత్మకు సంబంధించింది ఏమున్నది అని అడుగుతాడు. సరే, తప్పు చేస్తే నేను నిన్ను శిక్షిస్తాను అని అంటాడు. శిక్షనివ్వడానికి నీవెవరు అని అడుగుతాడు. రఘుగణుడికి ఆశ్చర్యం వేస్తుంది. కపిలముని దగ్గరికి వెళ్ళి ఉపదేశాన్ని తీసుకోవాలి అని చెప్పేసి తను ఆలోచన చేస్తూ ఉండగా ఇతడెవరు ఇక్కడికి వచ్చి ఉన్నాడు, కస్త్వం నిగూఢశ్చరసిద్విజానాం అడుగుతాడు. నాహం విశంకే సురరాజ వజ్రాత్ నత్రక్షశూలాన్న యమస్య దండాత్ అగ్న్యర్క్య సోమానిల విత్తపాస్త్రాత్ శంకే పురుషం బ్రహ్మకులావమానాత్. నాకు దేవేంద్రుడి వజ్రాయుధం వల్ల కానీ, రుద్రుడి త్రిశూలం వల్ల కానీ, యమ పాశం వల్ల కానీ, అగ్ని, సూర్య, చంద్ర మొదలైనటువంటి విత్తప కుబేరుడి యొక్క అస్త్రాల వల్ల కానీ నేను ఎవ్వరికీ భయపడను. భయపడేది అంటే ఒక్కడికి, బ్రహ్మకుల అవమానం, బ్రాహ్మణులకు అవమానం చేస్తే దానికంటే ఘోరమైనటువంటిది మరొకటి లేదు అని చెప్పి, ఎవరు నీవు అని అడిగితే, సరే, నేను అడిగినటువంటి ప్రశ్నలకు నీవు నిగూఢంగా చెప్పావు, మరి కర్తృత్వం ఉన్నదా లేదా జీవుడికి? అవశ్యంగా కర్తృత్వం ఉన్నది, కానీ స్వతంత్రమైనటువంటి కర్తృత్వం జీవుడికి లేదు. అది ఉన్నది కేవలం భగవంతుడికి మాత్రమే. అతడి ఆజ్ఞానుసారంగా అతడు చేయించినట్టు మనం చేయాలి తప్ప నేను స్వతంత్రంగా చేస్తాను అని వెళ్ళడం తప్పు అని దివ్యమైనటువంటి తత్వోపదేశాన్ని చేస్తాడు. చాలా యుక్తి పురస్సరంగా చేస్తాడు. అది చాలా విశిష్టమైనటువంటిది. సరే, నేను కోవిదవాదాన్ వదస్యతో అతివిధాం వరిష్ట, నువ్వు మాట్లాడేది లోకంలో ప్రసిద్ధమైనటువంటిది, కానీ పండితులు మాట్లాడే భాష కాదిది అంటాడు భరత చక్రవర్తి. ఎందువల్ల అంటే మనం అందరం భూమి మీద నడుస్తూ ఉన్నాము అని అంటాం. భూమి మీద ప్రధానంగా నడుస్తాడా? కింద అరికాళ్ళు, పైన మోకాళ్ళు, నడుము, పైన శరీరము, ఇదంతా ఉన్నది. జీవుడు సాక్షాత్తుగా ఎక్కడ ఆశ్రయించాడు? హృదయాన్ని, లేకపోతే ఈ శరీరాన్ని. కింద కాళ్ళ మీద నడుస్తున్నామని, భూమి మీద నడుస్తున్నాము అని అందరూ అంటారు. ఆ విధంగా మిగిలినవి అన్నీ ఉన్నా కూడాను ప్రధానంగా భగవంతుడు ఉన్నాడు కాబట్టి భగవంతుడిని మనమంతరం ఆశ్రయించాలి. కర్తృత్వం జీవుడికి ఉన్నదా? నువ్వు పల్లకిలో వెళుతున్నాను అని అంటావు.
సాక్షాత్ పల్లకినే వెళుతున్నామా, పల్లకిని ఆశ్రయించిన వారు భటులు, భటులను ఆశ్రయించిన వారు మళ్ళీ భూమి. ఈ విధంగా యుక్తిబద్ధంగా ప్రతి ఒక్కదాన్ని సమర్థన చేస్తూ భరత చక్రవర్తి చెబితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తర్వాత అనేక విషయాలను చెబుతారు. జీవుడు కర్మ చేస్తాడు, శ్రమ కలుగుతుంది, ఫలము దొరుకుతుంది. కర్తృత్వం ఉన్నదా అంటే ఉన్నది. అస్వతంత్రంగా చేస్తాడు కాబట్టి కర్తృత్వం ఉన్నది, ఫలాన్ని కూడా భోగిస్తాడు. కానీ ఆ భగవంతుడు మాత్రం స్వతంత్రంగా చేసినా కూడా అతడికి కర్మలేపం అన్నటువంటిది లేదు. వ్యవహారం మాత్రం కర్తృత్వము అన్నటువంటి దాన్ని చెబుతారు. ఈ విధంగా అతడు అడిగినటువంటి ప్రశ్నలకు తాను అంతా చెప్పి రహుగణే తపసానయాతి న విద్యయా నిర్వసనాగ్రహాద్వా న ఛందసానోత జలాగ్ని సూర్యై వినా మహత్పాదరజోభిషేకం. రహుగణ, ఇది తపస్సు వల్ల రాదయ్యా, విద్య నేర్చుకుంటాను, దాని వల్ల కూడా రాదు. నిర్వసనాగ్రహాద్వా, తాను సన్యాసాశ్రమాన్ని గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన వేదముల ద్వారా జల అగ్ని సూర్యై నానా విధమైనటువంటి దేవతలను సేవించినా కూడా రాదు. మరి ఏ విధంగా వస్తుంది? వినా మహత్పాదరజోభిషేకాత్, మహాత్ముల పాద ధూళి ఎప్పటి వరకు నీ శిరస్సు మీద పడదో అప్పటి వరకు నీకు తత్వజ్ఞానం శూన్యమనే తెలుసుకో. మహాత్ముల నమస్కారం చేసి స్వామి 4 తత్వాలను ఉపదేశించండి అని వారి దగ్గర ప్రార్థన చేసుకుంటే, అది కూడా వాళ్ళు ప్రసన్నులై నిన్ను అనుగ్రహిస్తే అప్పుడు నీకు తత్వజ్ఞానం లభిస్తుంది అన్నటువంటిది. తత్వజ్ఞానం చాలా అమూల్యమైనటువంటిది, దానికి వెల కట్టలేము. ఏ విధంగానైనా తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవచ్చు, ఎవరి రుణాన్నైనా తీర్చుకోవచ్చు, గురువుల రుణాన్ని మాత్రం ఎప్పటికీ మనం తీర్చలేము. అంత విశిష్టమైనటువంటిది గురువుల యొక్క రుణము. అంటే వారిచ్చినటువంటి తత్వజ్ఞానం అంత గొప్పది. సరే, ఇంతవరకు ఉపదేశాన్ని చేసినటువంటి నేనెవరో నీకు తెలియాలి కదా, విను. అహం పురాభరతో నామ రాజా విముక్త దృష్టశ్రుత సంగబంధ ఆరాధనం భగవత ఈహమానో మృగో భవం మృగ సంగార్థతార్థ. సాక్షాత్ ఋషభనామక భగవంతుడి కుమారుణ్ణి భరత చక్రవర్తిని నేను. టన్నైపోతాడు, ఆశ్చర్యం కలుగుతుంది రఘుగణ మహారాజుకు. ఏం భరత చక్రవర్తి అంటే సామాన్యమా? ఎవరి పేరు మీద ఈ దేశానికి భారతదేశం అని వచ్చింది? అంత గొప్ప రాజు, కోట్ల సంవత్సరాలు ఈ పృథివిని పరిపాలించినటువంటి రాజు. అటువంటి ఆ రాజు నేను అన్నీ వదులుకొని భగవద్ధ్యానాన్ని చేయడానికి వెళ్ళి మృగ సంఘంలో ఉండి మృగజన్మగా వచ్చాను. ఇప్పుడు ఇది నాకు చరమదేహము, ఇంకా ఇక్కడితో నాది అయిపోయింది అని చెప్పేసి ఆ భవాటవి వర్ణనను చేస్తారు. ఈ సంసారం అనేటువంటిది ఘోరమైనటువంటి అరణ్యము. ఇందులో ఎక్కడో తేనె ఉంటుంది, అక్కడ తేనె దొరుకుతుంది అని వెళతాడు. కింద పెద్ద సర్పము, పైన వేలాడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఆ పట్టుకున్నటువంటి తీగ తెగిపోతుందో తెలియదు, ఆ తేనెటీగలన్నీ ఎప్పుడు దాడి చేస్తాయో తెలియదు. అటువంటి సందర్భంలో ఆ పడేటువంటి చుక్క చుక్క తేనె కోసం అల్లాడుతూ మనిషి వెళతాడు కదా. ఈ సకామ కర్మలన్నీ కూడా అటువంటివే అన్నటువంటి దాన్ని ఉపదేశం చేసి, నానా విధమైనటువంటి దుఃఖములు ఇవన్నీ కూడా ఉన్నాయి, అందువల్ల అన్నీ వదులుకొని నీవు భగవద్ ఆరాధన చేయమని అనుగ్రహించి వెళితే తను కూడా చాలా సంతోషంగా రఘుగణ మహారాజు వారి తత్వజ్ఞానాన్ని తెలుసుకొని తాను అక్కడి నుండి బయలుదేరి రాజ్యాన్ని పరిపాలన చేసి తాను కూడా ఉత్తమమైనటువంటి గతిని పొందుతాడు. తర్వాత ఆ వంశంలో విరజ అన్నటువంటి వ్యక్తి వస్తాడు. తర్వాత రథచక్రం ద్వారా సప్తద్వీపములు సప్త సాగరములు ఉద్భవించాయి అని మీరు చెప్పారు భూమండలంలో. ఆ జంబూద్వీపంలో నానా విధమైనటువంటి ఇడావృత మొదలైనటువంటి అన్నీ కూడా ఉన్నాయి, భూమండలం గురించి చెప్పండి అని అడిగినప్పుడు సవై మహారాజ భాగవతో మాయాగుణ విభూతే అని అన్ని కూడా చెబుతారు. ఇడావృతం అన్నటువంటిది మొదటిది, దాని యొక్క స్వరూపాన్నంతా కూడా
ఇలావృతాది ఖండముల గురించి ఉపదేశం చేస్తారు. అక్కడ భగవంతుడు సాక్షాత్తు త్రివిక్రమ రూపంతో పైన బ్రహ్మాండ స్ఫోటం ద్వారా గంగ వచ్చింది. అటువంటి గంగ గురించి చెబుతారు. తత్ర భగవత సాక్షాత్ యజ్ఞలింగస్య విష్ణోర్విక్రమతః వామపాదాంగుష్టకన నఖ నిర్పిండ ఊర్ధ్వాండకటాహవివరేణ అంతః ప్రవిష్టా యా బాహ్యజలధార తచ్చరణ పంకజావనే జనానున కింజల్కోపరంజిత అఖిల జగదఘమలాపహ ఉపస్పర్శనమాలా సాక్షాత్ విష్ణుపతీత్యనుపరక్షిత వశోభిః అభిధీయమానాయాః అతిమహతా కాలేన యుధసహస్రోపలక్షణేన దివో మూర్ధన్యవతతార యత్తద్ విష్ణుపదమాహుః. భగవతః సాక్షాత్ యజ్ఞలింగస్య విష్ణో విక్రమతః భగవంతుడు తన పాదాన్ని పైకి చేసినప్పుడు అక్కడి నుండి వామపాద అంగుష్టం ద్వారా ఇక్కడ వామపాద అంగుష్టనక నిర్భిన్న అని చెబుతారు. ఇక్కడ వామపాదం అంటే భగవంతుడు వరాహ కల్పంలో ఎడమ కాలును పైకెత్తాడు. మిగిలిన కల్పాల్లో కుడి కాలుని భగవంతుడు ఎత్తాడు అన్నటువంటి దాన్ని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. దాన్ని భాగవత తాత్పర్యంలో ఆచార్యుల వారు చెబుతారు. అక్కడ వామపాదాంగుష్టనక నిర్భిన్న ఊర్ధ్వాండకటాహవివరేణ అంతఃప్రవిష్ట అది భిన్నమై అక్కడ బయట ఉన్నటువంటి జలం లోపలికి వస్తుంది. అదే బాహ్య తచ్చరణ పంకజావనీ జనానున కింజల్కోపరంజిత అఖిల జగదగ మలాపహ లోకంలో ఉన్నటువంటి సమస్త పాపాలను దూరం చేసేటువంటిది గంగా నది. అందువల్ల ఈ పంచమ స్కందంలో వచ్చేటువంటి ఈ గంగా గద్యాన్ని కాస్తైనా నేర్చుకుని రోజు స్నానం చేసేటప్పుడు మీరు దాన్ని పాడుకుంటే గంగా విశిష్టంగా అనుగ్రహిస్తుంది. అటువంటి గంగా దాని యొక్క ప్రవాహం ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి యత్ర హవావ వీరవ్రత ఉత్తానపాది పరమ భాగవత అస్మత్ కులదేవత చరణారవిందోత్మితి సాక్షాత్ బ్రహ్మదేవుల వారు ఆ నీటిని తీసుకొని తాము పాదపూజ చేస్తారు. తర్వాత శంషుమార లోకంలో ఉన్నటువంటి ధ్రువరాజు అది విష్ణుపదయ్యని తీసుకొని దాన్ని భగవంతుడి పాదమును కడిగి తన శిరస్సు మీద వేసుకుంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా అది సప్తర్షి లోకాలను అన్నిటినీ కూడా దాటుకొని చివరికి భరత చక్రవర్తి ద్వారా కిందికి వస్తుంది. సీత, అలకనంద, చక్షు, భద్ర అని చెప్పేసి 4 నామములు 4 దిక్కుల్లో వెళుతుంది. సీత అన్నటువంటిది శతకోటి పూర్వ దిక్కుకు వెళుతుంది. తర్వాత చక్షు పశ్చిమానికి వెళుతుంది. భద్ర మేరు శిఖరం ద్వారా ఉత్తరానికి వచ్చి అది లవణ సముద్రాన్ని తథా అళకనంద దక్షిణేన బ్రహ్మసదనాత్ బహూని గిరికూటాన్ని అతిక్రమ్య నిషద హేమకూట హిమకూటాన్యతి రభసతర రంహసా లుటతి భారతం అభివర్షం దక్షిణస్యాం దిశి జలధిం ప్రవిశతి. ఆ 3 దేవలోకాల్లో ప్రవహిస్తాయి. ఇది మాత్రం భూమికి వస్తుంది అన్నటువంటి దాన్ని చెప్పి భూలోక స్వర్గలోకముల విశేషాలను చెబుతారు. తర్వాత నానా విధమైనటువంటి ద్వీపాలు భద్రాశ్వఖండంలో భగవంతుడు హయవదన రూపంతో ఉంటాడు. అక్కడ వారు భద్రాశ్వులు భగవంతుడిని పూజ చేస్తారు. హరివర్షంలో ప్రహ్లాదుడు హరివర్షే చాపి భగవాన్ నరహరి రూపేణ అస్తే ప్రహ్లాదుల వారు హరివర్ష ఖండంలో నరసింహుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటారు. అదేవిధంగా కేతుమాలా ఖండంలో రతి కామదేవ వారు కామదేవ స్వరూపిణాస్తే అదేవిధంగా ప్రద్యుమ్న రూపంతో ఉన్నటువంటి భగవంతుడిని వారు ఆరాధన చేస్తారు. తర్వాత రమ్యక ఖండంలో వైవస్వతమను మత్స్యమూర్తిని ఆరాధన చేస్తూ ఉంటాడు. తర్వాత ఉత్తర కురు ఖండంలో భూదేవి వరాహమూర్తిని ఆరాధన చేస్తూ ఉంటుంది. ఈ విధంగా తర్వాత కింపురుష ఖండంలో ఇప్పటికీ కూడా హనుమంతుల వారు శ్రీరామచంద్రుణ్ణి పూజ చేస్తూ ఉంటారు. ఇది ఆచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో కూడా చెబుతారు. భారత వర్షంలో నారదుల వారు నరనారాయణాశ్రమం ఇప్పటి బద్రికాశ్రమం పెద్ద బదరి అక్కడికి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్తోత్రం చేస్తారు. పుణ్యము భూమి ఈ భరత వర్షం మాత్రమే. అందువల్ల ఇక్కడ నానా విధమైనటువంటి నదులు చంద్ర, వట, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయోద, శర్కరావర్త, తుంగ, భద్ర, కృష్ణ, భీమరతి, గోదావరి, నిర్వింధ్య, పరుష్ణి, తాపి, రేవ, సురస,
నర్మదా చర్మణ్వతి సింధు అందా శోణ మహానద వేదస్మృతి ఋషికుల్య త్రిసామ కౌశికి మందాకిని యమున సరస్వతి త్రిషద్వతి గోమతి సరయు రోధవతి సప్తవతి ఘోణ సుషోమ శతమాల చంద్రభాగా శుతద్రు మరుధావృత్ వితస్త అస్నికి విశ్వ ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి. నానా విధమైనటువంటి క్షేత్రాలు ఈ భరతఖండంలో ఉన్నటువంటి దాన్ని అంతా కూడా భాగవతం ఉల్లేఖం చేస్తుంది. తరువాత జంబూద్వీపాది చుట్టూ ఉన్నటువంటి, ఇప్పుడు మనం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని మనం చెప్పుకుంటాం, కానీ ఇవి కాకుండా వేరే కూడా ఉన్నాయి. తర్వాత ఈ సమగ్రమైనటువంటి గ్రహక్షతారా మండలాల గురించి చాలా విస్తారంగా పంచమస్కంద భాగవతం చెబుతుంది. ఇక్కడ వచ్చినంత విస్తారంగా ఇంకెక్కడా రాలేదు. అది సూర్య నక్షత్రాది వర్ణన అంతా, గ్రహాల వర్ణన అంతా కూడా వస్తుంది. సమయం లేదు, త్వరగా ముగించాలి. తర్వాత అతడు నరకముల గురించి అడుగుతాడు. నరకం ఎక్కడ ఉన్నది, ఎవరు వెళతారు, ఏ పాపమును చేస్తే నరకానికి వెళతారు అన్నటువంటి దాన్ని తాను చెబుతూ అడిగిన తర్వాత చెబుతారు. లెక్కలేనన్ని ఉన్నాయి నరకాలు, అందులో సందేహం లేదు. తాను తప్పు చేస్తే, శాస్త్ర విరుద్ధంగా నడుచుకుంటే అటువంటి వారు వెళతారు. అవి భూమికి దక్షిణ భాగంలో గర్భోదకం కంటే పైన నరకం ఉన్నది. అక్కడ అగ్నిశ్వాత్తాది పితృదేవతలు ఉంటారు. వారు భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉంటారు. అక్కడ దానికి అధిపతి యమదేవుడు. అక్కడ సభ కూడా ఉన్నది. మహాత్ములు కూడా ఉండేటువంటి, సుఖాన్ని భోగించేటువంటిది యమ సదనంలో, యముడి రాజ్యంలో. అది కాకుండా ఘోరమైనటువంటి అనర్థాలను అనుభవించే వింగ్ వేరే ఉంది. రెండు ఒకటే కాదు. ఎందువల్ల అంటే పాండు చక్రవర్తి యమసదనంలోనే ఉంటాడు. అందువల్ల వాళ్ళు రాజసూయ యాగాన్ని చేసి తమ తండ్రిని స్వర్గానికి, ఇంకా అధికమైనటువంటి సుఖం ఉన్నది అని అక్కడికి పంపిస్తారు. ప్రధానంగా 28 నరకాలున్నాయి అని. మరొకరి డబ్బును, పత్నీపుత్రులను అపహారం చేస్తే తామిశ్ర, ఇంకొకరిని హత్య చేసి అపహారం చేస్తే అంధతామిశ్ర. ఇవి ఘోరమైనటువంటి నరకాలు. సకల ప్రాణులకు ద్రోహాన్ని చేస్తే రౌరవం, అతి ద్రోహాన్ని చేస్తే మహారౌరవం. పశుపక్షాదులను అగ్నిలో వేయించి తింటే కుంభీపాకం. తల్లి, తండ్రి, ఉత్తములకు, బ్రాహ్మణులకు, గురువులకు ద్రోహాన్ని చేస్తే కాలసూత్రం. పాషండి అని భగవంతుణ్ణి వదిలిపెట్టి నానా విధమైనటువంటి క్షుద్ర దేవతలను ఉపాసన చేస్తే అసీపత్రవన. నిరపరాధులకు దండాన్ని బ్రాహ్మణులు, రాజు విధిస్తే వారికి దేహదండనం చేస్తే సూకరముఖ అన్నటువంటి నానా విధమైనటువంటి ఈ చిన్న చిన్న క్షుద్ర కీటకములు ఏవైతే ఉన్నాయో వాటి హత్య చేయడం ద్వారా అంధకూపం. పంచయజ్ఞాలను, బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞ, దేవయజ్ఞ, వీటిని చేయకపోతే రోజు చేసేటువంటి కర్మలు, అవి చేయకుండా భోజనం చేస్తే కృమి భోజనం. బంగారాన్ని అపహరిస్తే సందంశ. అగమ్య గమన అంటే నానా విధమైనటువంటి స్త్రీ సంఘాలను చేస్తే తప్తసూర్మి. అదేవిధంగా వజ్రకంటక శాల్మలి అని రెండు. రాజు శాస్త్ర విరుద్ధంగా నడుచుకుంటే వైతరణి. నీచజాస్తి స్త్రీని అపహారం చేస్తే, సంగం చేస్తే పూయోద. వేట నియమాన్ని అతిక్రమించి మృగాలను సంహారం చేస్తే ప్రాణరోధ. దంభాచారంగా యజ్ఞయాగాదులను చేసి పశువధను చేస్తే విషస. ఇంకా ఉన్నాయి లాలభక్ష, అదేవిధంగా విచీపూర. మద్యపానాన్ని చేస్తే అయఃపానం అనేటువంటి రకం. ఉత్తములను గౌరవించకపోతే క్షారకర్దమా అన్నటువంటిది. క్షుద్ర దేవతలకు నరబలిని ఇస్తే దక్షోగణ భోజన. నిరపరాధులను వంచి వాళ్ళ దగ్గర వాళ్లను శూలానికి, అర్థాత్ వాళ్ళను సంహారం చేస్తే శూలప్రోత. సర్పాలను హింసిస్తే
సర్పముల వలె అతి క్రూరమైతే దందశూక అని. ఒక పెద్ద గుంతను తోడి అందులో వేసేసి ఊపిరాడకుండా చంపేస్తే అవటి నిరోధ అని. అతిథులను కోపంగా చూసినంత మాత్రం చేత ఒక నరకం పర్యావర్తన అని. అతిథులు అనుకోకుండా వచ్చినటువంటి వారు మహానుభావులు, వారికి సరిగా సత్కారాన్ని చేయకపోతే పర్యావర్తన అని. అందరినీ కొంతమంది సంశయ దృష్టితోనే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదో సందేహం వచ్చింది, ఎవరినో అడుగుతారు, అక్కడితో అది అయిపోయింది. మరొకరిని అడగడం, మరొకరి రకం, వారు చెప్పింది సరినా అని సంశయ దృష్టితోనే చూస్తూ ఉండడం. అటువంటి వారికి ప్రతి ఒక్కరిని సంశయ దృష్టితో చూసేటువంటి వారికి బ్రహ్మరాక్షస. అదేవిధంగా సూచీముఖ అని. అన్నింటికీ నరకాలు, అతి ఘోరమైనటువంటి నరకాలు ఉన్నాయి అని చెప్పి ఈ పంచమ స్కందాన్ని సమాప్తి చేస్తారు. శ్రీకృష్ణ అర్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనామానుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణ అర్పణమస్తు. హరయే నమః. త్వరగా ముగించాలి, కానీ